వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ దేవి గారు. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మేడం. మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. ఒక్క 2 minutes మేడం మణి గారు వచ్చేసారా మీరు? ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఎక్కడ ఉన్నారో. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే 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 లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు మన ఫ్రైడే వచ్చేసిందండి, మన లేడీస్ జూమ్. మరి లాస్ట్ మంత్ హెచ్యు అయిన లేడీస్ అందరికీ కూడా ఎవరెవరైతే మీ టార్గెట్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి పొజిషన్ వెళ్ళడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే చాలా మంది బయట సొసైటీలో ఉన్నారు ఎటువంటి డ్రీమ్స్ అండ్ గోల్స్ లేకుండా, కానీ మన వెస్టీజ్ లో ఒక గ్రేట్ ఆపర్చునిటీ తీసుకొని మీకంటూ ఒక డ్రీమ్, ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు సక్సెస్ అవ్వడానికి మీరు చేసిన ఫైట్ అనుకోండి, యుద్ధం అనుకోండి, సో మీరు అనుకున్న ఛాలెంజెస్ అన్ని కూడా బీట్అవుట్ చేసి చక్కగా అద్భుతమైన సక్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక 2-3 minutes మనం గ్యాప్ తీసుకుందాం. మీరు ఎవరికైతే ఫోన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చేసి ఇన్వైట్ చేయండి. 79 మెంబర్స్ అయ్యాం. మీరు ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేసినా కూడా డబుల్ అవుతుంది. మరి ఒక్కసారి మనం ఒక 2 minutes మాత్రం ఒక ఫోన్ కాల్ కి కేటాయిద్దామండి. ప్రతి ఒక్కరు కాల్ చేయండి. మీ టీం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అందరూ ఫోన్ చేయండి లీడర్స్. మేడం, కోర్ గ్రూప్ ఎవరైనా ఉన్నట్టయితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కోహోస్ట్ ఇస్తాను. ఆల్రెడీ మన కోర్ గ్రూప్ టీమ్ లో ఉన్న లీడర్స్. ఎస్, ఓకే లీడర్స్, మరి సెషన్ స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? అయిపోయిందా కాల్స్? ఎవరికైతే చేయాలనుకున్నారో వాళ్ళకి కాల్ వెళ్ళిందా మీ దగ్గర నుంచి? మీరందరికీ మ్యూట్ ఆన్ చేసే ఉందండి, మాట్లాడొచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్ చేశాను. అందరూ చాలా బిజీగా ఉన్నారు ఫోన్లో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మన వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారండి. అసలు ఎవరు అసలు అందరూ బిజీ బిజీ. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే లీడర్స్, మరి స్టార్ట్ చేద్దామా అండి? అయిపోయింది 2 minutes. ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళ కోసం వెయిట్ చేయొద్దండి. మీరు మాత్రం సెషన్ 100% రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏది చెప్తారో మనకి ఏది మరి మైండ్ ఓపెన్ అవుతుందో, ఎక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామో అనేది తెలియదండి. మరి స్టార్ట్ చేద్దాం. మన గెస్ట్ ని ఈ రోజు మనకి ఒక మంచి గెస్ట్ రాబోతున్నారు. మనకి గెస్ట్ ని ఇన్వైట్ చేద్దాం లీడర్స్. మరి గెస్ట్ ఎవరు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన గెస్ట్ అండి. ఎందుకంటే గతంలో మేడం కి నాకు పరిచయం అయి ఉండే, సో మేమిద్దరం చాలా హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ అప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి ఎంత పర్సన్ ఒకరే అండి. అప్పుడు పర్సన్ ఒకరే, ఇప్పుడు పర్సన్ ఒకరే. కానీ ఆ రోజు మాటలకి ఈ రోజు మాటలకి వేరియేషన్ అండి. ఎక్స్పీరియన్స్ ఎలాంటి పర్సన్ అయినా మారుస్తుందండి. వాళ్ళ టార్గెట్ అవనివ్వండి, వాళ్ళ డ్రీమ్ అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, పర్సన్ వాయిస్ ఎలా మారిపోతుంది అంటే నాకు అనిపించింది అసలు తిను ఒకటేనా అనిపించింది. నాకు చెక్కు పెట్టగానే చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను.
మేడం మరి మన వెస్టీజ్ లో సైన్ చేసి 2 years అయ్యిందండి. మరి ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. తను బీటెక్ స్టూడెంట్, అలాగే బీటెక్ అండ్ బీఈడి కూడా కంప్లీట్ చేశారు. మరి బయట బీటెక్ బీఈడికి జాబ్స్ ఎలా ఉన్నాయి అని ప్రతిదీ కూడా మేడం ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు. ఫేస్ చేసి ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ డెసిషన్ తీసుకొని ఒక ఖమ్మంలో ఒక బూట్ క్యాంప్ కి వెళ్ళి డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ లో అయితే ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, జాబ్స్ అనేది లేదు, ఏదైనా చేస్తే వెస్టీజ్ లో ఇప్పుడే చేయాలి అని ఒక అద్భుతమైన డెసిషన్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొని ఈ రోజు చెక్ మీరు అందరూ చూస్తున్నారు. ఎంత అద్భుతమైన చెక్ ఈ రోజు వాళ్ళు తీసుకుంటున్నారో. ఈ 1.5 year జర్నీలో అంత అద్భుతమైన చెక్ తీసుకున్నారండి. ఎందుకంటే బయట 10 years అయినా కూడా ₹1,00,000 సహజంగా రాదండి, అది అందరికీ తెలుసు. మరి ఈ రోజు అద్భుతమైన డెసిషన్ తీసుకొని ఈ రోజు మేడం బిజినెస్ ఎలా చేస్తున్నారు, అందులో మెలకువలు ఏంటి, అలాగే మన లేడీస్ ఎలా చేస్తే ఎలా సక్సెస్ అవుతారని చెప్పి మనకి అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మనీ మేడం ని అందరూ కూడా ఒక గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. మనీ మేడం గ్రాండ్ వెల్కమ్ అమ్మా. లేడీ మిలీనియర్స్ మీటింగ్ కి మీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాం. అందరూ థ్యాంక్ యూ వెల్కమ్ మేడం. చెప్పండి లీడర్స్. వెల్కమ్ అందరూ మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ Good మేడం. morning, madam. Good morning, madam. Welcome, Good madam. morning, madam. Welcome to Zoom session. Welcome, madam. Good morning, madam. Good morning, Good madam. morning, Welcome, madam. madam. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Welcome, Madam. madam. Good Good morning, morning, madam. welcome, madam. Good morning, madam. Welcome, madam. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అమూల్యమైన బ్లెస్సింగ్ అన్ని కూడా మెసేజ్ రూపంలో మేడం కి ఇవ్వండి లీడర్స్. మరి అందరికి మ్యూట్ క్లోజ్ చేశాను. Madam. ప్రతి ఒక్కరూ కూడా సెషన్ చక్కగా రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీది ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ మేడం. మ్యూట్ గుడ్ ఆన్ మార్నింగ్. చేసుకోండి. ఎస్, వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. వాయిస్ క్లియర్ మేడం? ఎస్ అమ్మా, క్లియర్ క్లియర్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకప్పుడు మీ జూమ్ లోనే మరి నాలెడ్జ్ తీసుకుంటూ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ, సో ఎప్పుడు నేను ఆ, ఒక మంచి సక్సెస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రావాలి గెస్ట్ గా, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని ఆ రోజు అనుకున్నాను కాబట్టి ఈ రోజు వచ్చేసింది మేడం. సో థ్యాంక్ యూ Yes. లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మినిలెస్ టీమ్ లో అంటే సాహు సార్ అండర్ లోనే మనం అందరం ఉన్నాం. సో మళ్ళీ నేను సిస్టమ్ లో నన్ను తీసుకొచ్చిన నా అప్లైన్ కానీ టాప్ అప్లైన్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను లీడర్స్. సో వెస్టర్న్ సిస్టమ్ లోకి నేను ఎలా వచ్చాను, అంతకు ముందు నా లైఫ్ ఏంటి, సో మరి వెస్టర్న్ సిస్టమ్ లో వచ్చిన ఉడుదుడుగులు ఏంటి, ప్లస్ ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక ఆడవాళ్ళు అనే వాళ్ళు సో ఏది చెయ్యలేరు, వాళ్ళు వంటింటికే పరిమితం అనే మైండ్ సెట్ తో ఉండిపోయానండి. అంటే ఆ ఒక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగాను. పెరిగాను కానీ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అంటే నవోదయ స్టూడెంట్ నేను నవోదయలో నేను ఒక స్టూడెంట్ ని. ఆటల్లో గాని, పాటల్లో గాని, డ్రాయింగ్స్ లో గాని ప్రతి యాక్టివిటీలో నేను ఫస్ట్ ఉండేదాన్ని. సో నేను అనుకునేదాన్ని మంచి జాబ్ కొట్టాలి. మా తల్లిదండ్రులు మా అన్నయ్య వాళ్ళు ఎలాగో సెట్ అవ్వలేదు. నా కూతురు బాగా చదువుతుంది కాబట్టి నా కూతురికి మంచిగా చదివించాలి, జాబ్ తీసుకొస్తుంది, తన కాళ్ళ మీద నిలబడుతుంది అని అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లక్షల మంది బయటకు వస్తున్నారు లీడర్స్. ఎస్ఆర్ నో, లక్షల మంది బయటకు వస్తున్నారు. మరి మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఫ్రాక్షన్ ఆఫ్ అంటే మార్క్స్ లోనే ఒక ఒక అర మార్కులో ఇంకా అర మార్కు తేడాతోనే ఆ జాబ్ అనేది మనకు రాకుండా అయిపోతుంది. ఎస్ఆర్ నో లీడర్స్. సో మరి ఈ జాబ్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే మరి నిజంగా మరి వయసు అనేది అయిపోతా ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అడ్జస్ట్ అవుతూ బతకాల్సిన సిచ్యువేషన్. అయినా కూడా అండి మా సారు, నా మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత లేడీస్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఎవరిదైనా నాదే చెప్తున్నాను, ఇక అయిపోయిందిలే మన లైఫ్, పిల్లల్ని చూసుకుంటే చాలు, ఇంకా నా భర్తకి వండి పెడితే చాలు, పనంతా అయిపోయిన తర్వాత సీరియల్స్ చూడడం గాని, లేకపోతే వాళ్ళు వీళ్ళు నలుగురు అక్క చెల్లెలు రోడ్డు మీద కూర్చుంటే, బజార్లో కూర్చుంటే వాళ్ళతో ఎవరం ఆడుకోవడం, అలా అయిపోయిందండి నా లైఫ్. సో కానీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని ద గ్రేట్ అప్లైన్ పూనంచంద్ సార్ అన్నమాట, కొత్తగూడెంలో ఉంటారు. సో నా ఫోన్ చెయ్యంగానే ఏంటి అన్నయ్య ఇది ఏంటని కూడా అడగలేదు. కనక మహాలక్ష్మి మేడం, పూనంచంద్ సారు దీని గురించి నాకు చెప్పడం జరిగింది లీడర్స్. సో చెప్పిన తర్వాత ఒకటేనండి, ఇక్కడ డబ్బు ఒక రోజు మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కాదా? ఒకనొక రోజుల్లో మన పాకెట్ లో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్య సమస్య ఉందా లేదా?
నిజంగా లేడీస్ మీరందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే మంచి సెషన్ వినబోతున్నారు మీరు. ఖచ్చితంగా ఈ రోజు మిస్ అయిన వాళ్ళు నిజంగా నేను ఎందుకు ఈ సెషన్ మిస్ అయ్యానని ఖచ్చితంగా మీ టీమ్ లో యాడ్ అవ్వని వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా అంటారు. సో అంత ఎస్ క్లారిటీగా మీకు మేడం నేను కి మెసేజ్ చెప్పబోతున్నాను రూపంలో రిప్లై ఇవ్వండి. లీడర్స్ మెసేజ్ రూపంలో రిప్లై ఇవ్వండి. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ. సో అలాగా నేను ఐడి వేసి జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా ఐడి వేసి మా ఇంటికి వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అరే ఆరోగ్యం అయితే కావాలి, డబ్బంటే ఎలా అయినా సంపాదించుకోవచ్చు. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మన ఇండియాలో మంచి నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో అదంతా వేరే అయితే ఆరోగ్యం అయితే ఉంది, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు. సో ఒకటి లీడర్స్, ఈ రోజు నేను చెప్తున్నట్టుగా డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక గైనిక్ ప్రాబ్లం, చిన్న ఆరోగ్య సమస్య అయితే ఉందండి. అది మాత్రం పక్కా ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. అలాగే మా ఇంట్లో నాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మైగ్రేన్ అనే ఒక ప్రాబ్లం ఉండేదండి. మరి ఎంత మందికి తెలుసో మరి. చూడండి లీడర్స్, అర్థం చేసుకోండి. మైగ్రేన్ అంటే వన్ సైడ్ పెయిన్ వస్తా ఉంటది, ఇంకొక సైడ్ మంచిగా ఉంటా ఉంటది, వాంతులు అయితా ఉంటాయి, బీపీ డౌన్ అయిపోతా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మరి ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నానంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అటు ఇటుగా 15-16 ఇయర్స్ నుంచి నేను ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నాను. మరి మా నాన్నగారు నన్ను ఆ, భుజం మీద ఎక్కించుకొని నా బిడ్డని ఎక్కడ చూయించుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుందో, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ప్రాబ్లం తగ్గుతుందో అని నన్ను ఆ తిప్పని హాస్పిటల్ అంటూ లేదు లీడర్స్. అలాగే నవోదయలో నేను జాయిన్ అయిన తర్వాత ఆ అంటే ఎర్లీ మార్నింగ్ 5కే లెగాలి, ఎక్సర్సైజ్ చేయాలి అంటే చలికి నేను తట్టుకునేదాన్ని కాదు. వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఏంటి కావాలని చెప్తున్నావా అని అనేవాళ్ళు. సో ఏడ్చి ఏడ్చి కళ్ళు కాయలు కాసిపోయాయి లీడర్స్. ఏడ్చి ఏడ్చి కళ్ళంతా వాపులు వచ్చేసేయి. అలాగా హెడేక్ వస్తే అలా ఉండేది నా సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ నుంచి మరి ఇంత నరకం చూస్తున్న హోమ్ రెమెడీస్ కానీ, లేకపోతే న్యాచురల్ గా కూరగాయలు పండించుకొని తినడం గానీ, ఇవన్నీ ఖాళీ ప్లేస్ ఉండేదన్నమాట మా ఇంటి పైన. ప్రతిదీ లీఫీ వెజిటబుల్స్ నుంచి, టమాటాల కాడ నుంచి, దొండకాయల నుంచి, ములక్కాయల నుంచి ప్రతిదీ నేను కూరగాయలు పండించుకొని తినేదాన్ని. ఇలా కూడా ఒకవేళ నా బాడీలో చేంజెస్ వస్తాయేమో, నా హెడేక్ తగ్గుతుందేమోనని. సో మ్యారేజ్ అయిపోయాక 2 పిల్లలండి. సో పిల్లలకి ఒదికలో నేను పాలిచ్చుకుంటూ, పాలు తాపిచ్చే సిచ్యువేషన్ లో కూడా ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయేదాన్ననమాట. నన్ను ఎవరైనా చూసి వచ్చి నాకేమన్నా ఉప్పు నీళ్లు గానీ, లేకపోతే కొబ్బరి బొండం నీళ్లు, మజ్జిగ నీళ్ళు ఎవరైనా ఇస్తారేమో అని అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను. అంత భయంకరమైన మైగ్రేన్ హెడేక్ నేను సఫర్ అయ్యానండి. సో ప్రాబ్లం నాది, నొప్పి నాది కాబట్టి నేను పూనం చంద్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినప్పుడు, సో బిజినెస్ తర్వాత సంగతి కానీ నాకైతే ఇక్కడ ఖచ్చితంగా హెల్త్ అయితే ఉంది. హెల్త్ అయితే ఉందని నేను అర్థం చేసుకున్నాను లీడర్స్. హెల్త్ అయితే ఉందని అర్థం చేసుకొని నేను ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసిన నాకు వాళ్ళు ఏం చెప్పారంటే 6 మంత్స్ లోపు రిజల్ట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఎంత మిరాకిల్ అంటే నాకు 4 మంత్స్ లోనే రిజల్ట్ వచ్చింది. హ్యాపీయా కాదా లీడర్స్? హ్యాపీయా కాదా? ఈ హ్యాపీ మూమెంట్ ని ఎంత మందితో షేర్ చేసుకోవచ్చు? సో చాలా మందికి చెప్పొచ్చు, కానీ చాలా మందికైతే నేను చెప్పలేదండి. బీటెక్ చదువుకున్నా, బీఈడీ చదువుకున్నా గానీ కొంచెం మొహమాటం ఉండేది. అవతలోళ్ళతో నేను కొందరగా ఇంటరాక్ట్ అవ్వకపోయేదన్నమాట. సో ఇంటి ముందున్న ఒక ఇద్దరు ముగ్గురికైతే నేను చెప్పడం జరిగింది. సో అక్క ఇలా నీకు బ్యాక్ పెయిన్ ఉంది గదా! మళ్ళీ నీకు మోకాలు నొప్పులున్నాయి గదా! దీనికోసం వాడుకో. నా మైగ్రేన్ హెడేక్ ఇలా ఉండేది, నాకు తగ్గిందని చెప్పడం వల్ల, వాళ్ళు నా ద్వారాగా కొనుక్కోవడం వల్ల నేను మా అప్లైన్ కాల్ చేసి చెప్పారనమాట. "నువ్వు 8% 8% దాటావు నాన్న. నీకు కంపెనీ నుంచి ఒక గిఫ్ట్ వోచర్ వస్తుంది 750ది. అలాగే నీకు క్యాష్ బ్యాక్ గూడా వస్తుందని" చెప్పారు. సో నేనేం పట్టించుకోలేదు. వచ్చింది. నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే, ఓకే, ఎంతో కొంత అమౌంట్ పడింది గదా! ఈ అమౌంట్ తోటి నేను ఏదైనా పాకెట్ మనీగా యూజ్ చేసుకుంటూ ఏదైనా కొనుక్కోవచ్చు. నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అనుకున్నా. అంతే కదండీ! మన హస్బెండ్ ఏదైనా అడిగితే చూద్దాంలే, చేద్దాంలే, రేపు కొందాంలే, ఎల్లుండి కొందాంలే అంటారు. ఒకవేళ వెస్టేజ్ ద్వారాగా అమౌంట్ వస్తుందని తెలుసు, కానీ బిజినెస్ చేయాలి అంటే బిజినెస్ చేసే థాట్ అయితే నాకు లేదు. ఒక కస్టమర్‌గా వాడుకున్న, సీఎన్‌సీ ఆఫర్‌లో అయితే ఉన్నానండి.
అలాగే 2వ మంత్ లో 1000 రూపీస్, 3వ మంత్ లో 2000, నెక్స్ట్ 4th మంత్ రాగానే అప్లైన్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ వచ్చిందండి. సో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే బిజినెస్ ఈ మంత్ లో నువ్వు బ్రాంచ్ అనే లెవెల్ కి వెళ్ళబోతున్నావు నాన్న, నువ్వు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఈ మంత్ నువ్వు స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా నీకు మంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో నేను నాకు అంతగా అర్థం కాలేదండి. సో నాకు మా అప్లైన్ ఏం చెప్పారంటే ఆ మంత్ స్టార్ట్ అవ్వంగానే ఖమ్మంలో ఒక యూత్ ఐకాన్ చందు సార్ అనే ఒక సార్ది ఈవెంట్ ఉంది, నువ్వు నా కోసం ఖచ్చితంగా రావాలి, నేను టికెట్ తీసుకున్నాను, నువ్వు రాకపోతే నేను భోజనం కూడా చెయ్యను అని అంటే, అరే నా కోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తానని చెప్తున్నారు కదా, సరే అన్నయ్య కోసం అన్నా వెళ్దాము, ఎందుకు మిస్ అవ్వాలి, అంత ఘనంగా చెప్తున్నారు కదా అని చెప్పేసి అప్పటికి నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. సో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అనమాట. ఆ జాబ్ లో నేను ఒకటే నాకు కొంచెం అర్జెంట్ గా ఒక పని ఉందని చెప్పేసి లీవ్ పెట్టేసి వెళ్ళడం జరిగింది. నేను హాఫ్ డే ఉండి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక కార్పెంటర్ గాని చేసేవాళ్ళు గాని, కూలీ పని చేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ బిజీ 50,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి, 2,00,000 వస్తున్నాయి, 3,00,000 వస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది. అరే నాకు ఇంత టాలెంట్ ఉంది కదా, వాళ్ళకంటే కొంచెం బెటరే కదా, నేను ఎందుకు చేయలేను. సో దీన్ని జస్ట్ 2-3 చెప్పుకుంటూ ఒక అడుగు ముందు వేయగలిగితే 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ మనకే జాబ్ రావట్లేదు, నెక్స్ట్ పిల్లలకు వచ్చే ఛాన్స్ కూడా లేదు అని వాళ్ళు మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. నిజమే కదా, నా పిల్లలకి లాంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళకు ఉండకూడదు, ఖచ్చితంగా ఇక్కడ అడుగు పెట్టగలిగితే ఖచ్చితంగా లైఫ్ మారుతుంది అంటున్నారు కదా అని నేను స్టార్ట్ చేయడం జరిగింది రిలీజెస్. సో స్టార్ట్ చేశాను, ఆ మంత్ లో డబల్ పివి ఆఫర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో నేను స్టార్ట్ చేశాను. ఎట్లా అంటే మొదలు పెడితే యుద్ధం అనేది మొదలు పెడితే గెలుపు నాదై ఉండాలన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఎలా ఏ దాంట్లో ఏ పని మొదలు పెట్టినా నా ఇంటెన్షన్ అలానే ఉండదు. మొదలు పెడితే ఖచ్చితంగా అందులో నేను సక్సెస్ తీసుకోవాలని అని ఖచ్చితంగా అనుకునేదాన్ని. సో అలాగా నేను స్టోర్ కి ఖచ్చితంగా ఒక 3 to 4 మాట్లాడేదాన్ని అనమాట. కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడేదాన్ని. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉండేదంటే అవతల వ్యక్తి ఈ మేడంతో జర్నీ చేస్తే ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది అని ఇంటెన్షన్ వాళ్ళకి క్రియేట్ చేసేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ లో 1 మినిట్ మేడం, 1 మినిట్. సో అలా లీడర్స్ నేను చెప్పుకుంటూ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక్కొక్కసారి నేను స్టోర్ కి వెళ్ళడానికి రీచ్ అవ్వకపోయేదన్నమాట. 6:30కే క్లోజ్ చేస్తారు ఖమ్మంలో. అప్పటికల్లా నేను వెళ్ళి ప్రొడక్ట్ తీసుకొని ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో 1000 పీవీస్ నేను కంప్లీట్ చేశాను. వితిన్ 15 days లోనే నేను కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత మినిమం మనం క్వాలిఫై అవ్వాలి బ్రాంచ్ అంటే ఎన్ని పీవీలు కావాలి, చాట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి లీడర్స్. మనము మినిమం బ్రాంజ్ అవ్వాలి అంటే 2001 పీవీ కావాలి. ఆ 2001 పీవీ నేను చేయాలంటే మరి 1000 పీవీసే కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా సగం డే, ఇంకా 15 days నా చేతిలో ఉంది. సో చేసేయచ్చు. కానీ మా ఇంటి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. అదేంటి అంటే అమ్మగారికి హై బీపీ తోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది అని ఒక న్యూస్ వచ్చింది లీడర్స్. అంటే అది జీర్ణించుకో బీపీ తోటి కింద పడిపోయింది అనే లోపలనే మళ్ళీ ఖమ్మం వచ్చే వరకు కాలు చేయి పడిపోయింది అనే న్యూస్ వచ్చేసింది అనమాట. సో అక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు 2 బ్రదర్స్ అనమాట. 2 బ్రదర్స్ లో ఒక బ్రదర్ చనిపోయారు, ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్ పట్టించుకోడు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో మా అన్నయ్య గారికి కాల్ చేస్తే రాలేదు. సో నేను ఒకటే అనుకున్నాను, నేను ఎస్ఏ సిస్టమ్ లో నిజంగా మనమైతే ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే మీరు చాట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. ఇదే సిచ్యువేషన్ లో మీరుంటే బిజినెస్ లో డ్రాప్ అవుతారా, ముందు అడిగేస్తారా? బిజినెస్ లో అడుగు ముందు వేస్తారా, ఆగిపోతారా? మీరు ఆన్సర్ ఇవ్వండి లీడర్స్. సో మాక్సిమం బిజినెస్ లో ఆగిపోతారు. సో అలాంటిది నేను బిజినెస్ లో నేను ఒకటే అనుకున్నాను, ఖచ్చితంగా నేను గెలవాలి అంటే అడుగు ముందు వేయాలి. ద గ్రేట్ లీడర్ తొండ శ్రీనివాస్ సార్ ఎంత మందికి తెలుసు. ఆ తొండ శ్రీనివాస్ సార్ ఒక మాట చెప్పేవారనమాట. ఏమనే వాళ్ళంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ ఎవరో మేడం, ఎవరో ఇదంతా స్క్రీన్ వస్తుంది మేడం, చూడండి మేడం. స్క్రీన్ గీతలు గీస్తున్నారు మేడం. పివి లక్ష్మి మేడం ఒక్కసారి చూడండి మేడం.
ఓకే లీడర్స్. ఎస్ అమ్మా సో ఎస్ అలాగా చూస్ సో అలాగా ఖచ్చితంగా బిజినెస్ లో మనం అయితే డ్రాప్ అయిపోతాము. కానీ తొండ శ్రీనివాస్ సార్ ఏ మీటింగ్ లో కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. అంటే స్టార్టింగ్ లో నేను ఏదో దాన్ని లైట్ తీసుకున్నాను, కానీ ఆ సిచ్యువేషన్ మా అమ్మగారికి మరి కాలు చేయి పడిపోయినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఖచ్చితంగా మా అమ్మగారిని నేను బతికించుకోవాలి. నేను ఒక లేడీగా నేను చెయ్యలేనా? జెంట్స్ అయితేనే చేయగలుగుతారా? అంటే మగవాళ్ళు మగ దిక్కు అంటే ఆడవాళ్ళు ఏమి చేయలేరు, మగ దిక్కు లేకపోతే అనే ఒక మాట అంటారు. కానీ మా అన్నయ్య వాళ్ళు లేకపోయినా కూడా మా నాన్నగారికి ఎడ్యుకేషన్ లేదు. సో హాస్పిటల్లో ఎలా మాట్లాడాలి ఏంటనేది కూడా తెలియదు. సో నా ఇద్దరు చిన్న పిల్లలండి ఆ టైంలో. మా బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు. ఇంకా అప్పటికి ఎడ్యుకేషన్ కూడా తీసుకోవట్లేదు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో మా పిల్లల్ని పక్కింటి ఆమె దగ్గర ట్యూషన్ చెప్తుంది, అక్కడ వదిలేసి మా అమ్మగారిని హాస్పిటల్లో చూయించుకుంటూ ఒక 5 డేస్ 6 డేస్ అలా అయిపోయింది అనమాట. కానీ టీమ్ తోటి నేను ఆ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. పెట్టిన వేస్టే. తను చనిపోతుందండి, మీరు డబ్బులు పెట్టిన వేస్ట్ అంటారు. పెట్టిన వేస్ట్ అని చెప్పారు. కానీ నేను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మీ అమ్మ చనిపోతుందంట, పలానా వాళ్ళ అమ్మ చనిపోతుందంట అని మాట్లాడుకున్నాను. నేను నాకైతే ఎవరిని చూస్తున్నా ఏడుపొస్తుంది లీడర్స్. ప్రతి ఒక్కరిని ఎవరిని చూస్తున్నా ఏడుపొస్తుంది. మా అమ్మ ఉండదా, భూమి మీద బతకదా, అలా అనుకుంటూ ఉన్న సిచ్యువేషన్ లో సో అప్పుడే నేను వాళ్ళు చూడండి సక్సెస్ కోరు పూనం చంద్ సార్ నిజంగా నాకు ఈ మీరు సిస్టమ్ ని వీడియో ఆఫ్ చేస్తే ఓకేనా మేడం? మేడం వాయిస్ క్లియర్ గా వస్తుందా మేడం? అంటే మీరు వీడియో ఆఫ్ చేస్తే మీకు వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఓకే Yes, మేడం, yes, కంటిన్యూ చేయండి మేడం. వస్తుందమ్మా. బాగుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మా అమ్మగారిని చూసుకుంటూ అక్కడ మా అమ్మగారిని వదిలేసి మా నాన్నగారికి ఒకటే చెప్పాను, ఈ 4 రోజులు నువ్వు చూసుకున్నానా, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి, అక్కడ మా అప్లైన్ ఏం చెప్పారంటే సప్లిమెంట్స్ వాడిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని చెప్పడం ద్వారాగా, నిజంగా మనం డాక్టర్ మాట వింటామా అప్లైన్ మాట వింటామా లీడర్స్ చెప్పండి. మీరు చాట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. మాక్సిమం మనము డాక్టర్ మాటే నమ్ముతాం. ఎందుకంటే అంత ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ చనిపోతుందని చెప్తుంటే ఈ సప్లిమెంట్స్ వల్ల ఏం బతుకుతుంది, రిజల్ట్ రాదేమో అని ఖచ్చితంగా మనం అనుకుంటాము. కానీ నేనైతే అప్పుడే నేను గట్టిగా బలంగా నమ్మానండి. ఎలా నమ్మానంటే కొండ మీద నుంచి దూకేమన్నా దూకే అంతగా నమ్మేశాను. సో డాక్టర్ అని చాట్ రూపంలో చెప్తున్నారు. నిజంగా అలానేనండి, డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ లో సప్లిమెంట్స్ అనేవి క్రిల్డ్ ఆయిల్, ఎలాజినైన్, క్యూటెన్, స్పిర్లినా, నోని ఇలాంటి మా అమ్మగారికి వాడియడం స్టార్ట్ చేసిన తర్వాత యూరిన్ మోషన్ మంచంలోనే చేసే వ్యక్తి అప్పటి వరకు ఒక వితిన్ 1 month లోనే అన్నం తినడం స్టార్ట్ చేసిందండి. సో అలా అటు ఆ ప్రాసెస్ జరుగుతుంది, ఇటు పక్క నేను బ్రాంజ్ అవ్వాలి. ఇంకా ఇంటికి వచ్చి ఖమ్మం వచ్చాను. ఖమ్మం వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాను, నేను బ్రాంజ్ అవ్వనులే, సో పర్వాలేదు చాలా కష్టపడ్డాను కానీ ఖచ్చితంగా అవ్వను, ఇంకా నాకు అటు ఇటుగా 900 పీవీలు అలా కావాలి, అవ్వదు అని అనుకుంటున్నాను. కానీ ప్రయత్నం అనేది ఎక్కడ ఆపలేదండి. సో ప్రయత్నం చేయడం మన వంతు, సక్సెస్ రావడం రాకపోవడం అనేది భగవంతుడి చేతుల్లో ఉంటుంది. 100 పీవీలు ఉన్నాయి కదా, అవి కొట్టిద్దామని వెళ్తే లీడర్స్ ఎంత అద్భుతం అంటే, నా డౌన్ లో ఒక 5-6 వచ్చేసి అక్కడ బిల్లింగ్స్ చేస్తా ఉన్నారు. సో హ్యాపీయా కాదా? వాళ్ళు బిల్లింగ్స్ చేస్తూ అప్పటికి నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి నేను బిల్లింగ్ చేసే లోపలనే 2000 పీవీలు క్రాస్ అయిపోయాయి. సో చాలా హ్యాపీ మూమెంట్ అండి. నిజంగా నేను అనుకున్నాను. సో నిజంగా నేను పడ్డ కష్టం ఎక్కడా పోలేదు, వృధా అవ్వలేదు. నేను ఆటోలో, బైక్ మీద నా పిల్లల్ని వదిలేసుకొని అంత కష్టపడ్డాను కదా, సో ఖచ్చితంగా దాని ప్రతిఫలం దేవుడు ఇచ్చాడని నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలాగా నేను ఆ మంత్ నేను బ్రాంజ్ అనే పిల్ లెవెల్కి వచ్చాను. సో అప్పుడు బ్రాంజ్ అనే పిల్ లెవెల్లో వచ్చిన తర్వాత 4000 అనేది రావడం జరిగింది. సో వెస్టర్ సిస్టమ్ లో నిజంగానండి గెలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీటింగ్స్ అండి. స్టార్టింగ్ లో మన మైండ్ సెట్ లీడర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే,
నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చేయగలుగుతాలే అనే ఇంటెన్షన్ తోటి ఉంటాం. ఎస్ఆర్ నో లీడర్స్ ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ తో ఉంటాం. కానీ మనిషికి అంటే ఒక శ్వాస, ఒక ఊపిరి అంటే ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి వెస్టర్న్ సిస్టమ్ లో గెలవాలి అని అంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అండి. సో నాకు కొత్తగూడెంలో బూట్ క్యాంప్ అనేది జరిగిందండి. సో ఈ బూట్ క్యాంప్ లో నిజంగా నేనైతే ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం ఏదో నాలెడ్జ్ తీసుకోవడం కోసం అయితే నేను వెళ్ళలేదు. కానీ అక్కడ పివి లక్ష్మి మేడం వస్తారు, పివిఆర్ మహేష్ సార్ వస్తారు, శంకర్ సార్ వస్తారు, అలాగే సాహు సార్ వస్తారు, రామకోటి సార్ వస్తారు. వీళ్ళందరినీ చూడొచ్చు అని మా అప్లైన్ ఏం చెప్పారంటే, నువ్వు వస్తూ నువ్వు ఖచ్చితంగా కనీసం ఒక ఇద్దరినన్నా మాక్సిమం ఒక 10 మందిని ప్లాన్ చేసుకో, కనీసం ఒక ఇద్దరినన్నా తీసుకురా అని చెప్తే, టికెట్ అయితే 1500 అండి 2 days కి. నేను వెళ్ళడం కాదు, నా అండర్ లో ఒక 5గురిని తీసుకొని వెళ్ళడం జరిగింది. నిజంగా మీరు చెప్పండి లీడర్స్, ఈ చిన్న పిల్లలు ఉన్నారు. ఖమ్మం నుంచి కొత్తగూడెంకి 1.5 అవర్ జర్నీ, 2 hours జర్నీ ఉంటుంది. సో అక్కడే స్టే చేయాలి. నిజంగా మనం వెళ్తామా? మాక్సిమం వెళ్ళమండి. వెళ్ళము. రీజన్స్ చెప్తా ఉంటాం. సో నేను రీజన్స్ చెప్పలేదండి. మా బాబుకు జ్వరం వస్తుంది, అయినా కూడా పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ కి చెప్పేసి నేను వెళ్తాను. అక్కడ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర స్టే చేస్తాను. స్టే చేసి నేను అక్కడ ఈవెంట్ ఏంటో చూసేసి వస్తాను. అలాంటి ఊకే జరగవరు అని చెప్తున్నారు కదా, నేను వెళ్తానంటే సరే ఓకే అన్నారు. నిజంగా మా పిల్లల్ని ఇద్దరిని తీసుకోనండి నేను. మా పెద్ద బాబు ఏమో చైర్ లో కూర్చున్నటోడు, కానీ మా చిన్న బాబు ఆగట్లేదు అనమాట. అయినా కూడా కాళ్ళ సందుల్లో కూర్చోబెట్టుకొని ఆ స్నాక్స్ తినిపించుకుంటూ, ఆ పూలు ఈ పూలు అనుకుంటూ అవి ఇచ్చుకుంటూ మీటింగ్ వినుకుంటూ, ఏసీ ఆఫ్ అయిపోయింది, కరెంట్ పోతుంది మధ్య మధ్యలో, ఆ చెమటలు కారిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనమైతే ఇంటికి వచ్చేస్తామండి. నేను ఒకటేననుకున్నాను, ఖచ్చితంగా ఈ 2 days నేను ఉండి నేనేంటో ఖచ్చితంగా మంచి క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఆ 2 రోజులు నేను విన్నానండి. ఆ టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఇక్కడున్న సగం జనం పారిపోతారు, ఎండాకాలం అనమాట, చదువుతున్నాయి. అయినా కూడా నేను మా అప్లైన్ గాని జూమ్ సెషన్ లో గాని ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే, కనబడాలి, వినబడాలి, నిలబడాలి అని చెప్పేవాళ్ళు. ఓపిక, కోరిక, తీరిక ఇవి ఖచ్చితంగా ఉండాలని పదే జూమ్ లో చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా ఓపిక కూర్చోవాలి, మనం వెళ్ళకూడదు అనుకుంటూ నేను నన్ను మోటివేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే సిస్టమ్ లో నేను స్టార్ట్ అయిన కాడ నుంచి ఖచ్చితంగా గ్రూప్ ఏదైతే మనకి గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ లో ఖచ్చితంగా వెస్టేజ్ గురించి ఎవరికి చెప్పినా కూడా నా పోస్టర్ ఖచ్చితంగా ఉండేదండి. ఖచ్చితంగా నేను పోస్ట్ చేసేదాన్ని. సో నేను ఒకటే అనుకున్నానండి, నేను ఆ బూట్ క్యాంప్ లో నేను బ్యాక్ చైర్ లో కూర్చున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అవ్వకూడదు, ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ అక్కడ లంచ్, టిఫిన్ గానీ అటు ఇటు నేను వెళ్తుంటే, మనీ మేడం మీరు మీరు ఖమ్మం నుంచి మీరు రోజు గ్రూప్ లో పోస్ట్ పెడతారా? గ్రేట్ మేడం, మీరు బిజినెస్ బాగా చేస్తున్నారు. సో అని నాతో సెల్ఫీలు దిగుతూ, వాళ్ళు అలా సెల్ఫీలు దిగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, బ్రాండ్ అనే లెవెల్లోనే ఉన్నాను. నాతో వచ్చి సెల్ఫీలు దిగుతుంటే, నిజంగా సెల్ఫీలు ఎవరితో దిగుతారు లీడర్స్? మీరు చాట్ రూపంలో చెప్పండి. సెలబ్రిటీస్ గానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో గానీ, పెద్ద పొలిటికల్ తో ఉన్న వాళ్ళతో గానీ, వాళ్ళతో దిగుతారు. కానీ ఏ అర్హత లేని నాతో సెల్ఫీలు దిగుతుంటే, ఒక 4-5 వచ్చి సెల్ఫీలు దిగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో సక్సెస్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఇందులోనే గెలవాలి, తెలుసుకోవాలి, కానీ నేను బయట అడుగు వేయకూడదు అని నేను అనుకున్నాను. ఫైనల్ గా అక్కడ నేను ఒకటే డెసిషన్ తీసుకొని ఇంటికి వచ్చి చాట్ రాశానండి, గోల్ చాట్ రాశాను. మరి ఎంతమంది గోల్ చాట్ రాసుకున్నారండి? మన అప్లయన్స్ మనకి కాల్ చేసి చెప్తుంటే, లేకపోతే ఈవెంట్స్, మీటింగ్స్ లో చెప్తుంటే మనం నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం. ఎంతమంది గోల్ చాట్ రాస్తున్నారు? మీకు మీరు ప్రశ్నించుకోండి. నేనైతే స్టార్టింగ్ లో చెప్పినప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను, కానీ అక్కడి నుంచి మళ్ళీ నేను ఒక డెసిషన్ తీసుకొని ఇంటికి వచ్చి గోల్ చాట్ మీద అంటే మా సార్ నవ్వారండి. నీకేమైనా పిచ్చా, డిసెంబర్ కల్లా నీకు కారు వస్తుందని రాస్తున్నావు, 1 lakh అని రాస్తున్నావు అని నవ్వారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంట్లో వాళ్ళే నవ్వుతుంటే నేను ఒకటే అనుకున్నాను, ఓకే నో ప్రాబ్లం, ఏం కాదు. ఖచ్చితంగా ఈ రోజు ఏ నోటితో అయితే వాళ్ళు నవ్వుతున్నారో అదే నోటితో శభాష్ అని మా రోజు వస్తాను. మా అప్లైన్ ఇందులో కార్ అంటే స్టార్ అనే పిన్ లెవెల్ రీచ్ అవ్వడానికి 17 నుంచి పట్టిందండి. పూనంచంద్ సార్కి
ఎడ్యుకేషన్ లేదు సార్కి, అన్ని నెలలు పట్టింది. కానీ నేను ఒక లేడీగా, సింగిల్ లేడీగా బిజినెస్ గురించి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ దాని గురించి నాలెడ్జ్ తీసుకుంటూ నేను ప్రతి జూమ్ లో నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేనే మాట్లాడాలి, నేనే ఫస్ట్ యాడ్ అవ్వాలి, ఫీడ్బ్యాక్ నేనే ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి నేను జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని. అలాగే నన్ను నేను షార్ప్ చేసుకుంటూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ముందు అడుగు వేసుకుంటూ జస్ట్ 9 months లోనే స్టార్ అనే పిన్ రీచ్ అయ్యానండి. జస్ట్ 9 months లోనే స్టార్ అనే పిన్ లెవెల్ రీచ్ అయ్యాను. మరి కార్ ఫండ్ అచీవర్ నండి జస్ట్ 9 months లోనే. ట్రావెల్ ఫండ్ అచీవర్ నండి. ఎక్కడండి మనీ అంటే నాలుగు గోడల మధ్యలోనే లైఫ్ లీడ్ చేసింది. అలాంటిది ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో ఒక పివి లక్ష్మి మేడం గాని, పివిఆర్ మహేష్ సార్ గాని, రామ్ కోట్ సార్ గాని, మరి సాహు సార్ గాని, నేను అనే వ్యక్తి తెలుస్తున్నాను అంటే మరి మనం ఏ సెక్టార్ లోనండి మనం ఎవరు గుర్తిస్తున్నారండి? సో అలాంటి సిచ్యువేషన్ లో మరి 9 months లో నేను స్టార్ అనే పిన్ లెవెల్ రీచ్ అయిన తర్వాత మా స్లోగా మనకి ఎలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కామన్ అది. సో టీమ్ లో నేను ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్ లాగా మారుతారో, ఇండిపెండెంట్ లీడర్ లాగా అప్లైన్ మీద డిపెండ్ అవ్వకుండా ముందు అడుగేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అనే మాట నేను వినేదాన్నండి. సో నా అప్లైన్ నాకు అవకాశం ఇచ్చాడు. నా అప్లైన్ కొత్తగూడెం నుంచి వచ్చి ఖమ్మంలో నాకైతే ప్రతిరోజు ఫీల్డ్ ఇవ్వడు. నేనే ఫీల్డ్ చేయాలి, నేనే డెమో చేయాలి. యూట్యూబ్ ని యూజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ వీడియోస్ అవి ఇవి చూసుకుంటూ నేను నాలెడ్జ్ తీసుకునేదాన్ని. అలాగా నేను ఇండిపెండెంట్ లీడర్ లాగా మారాను కాబట్టి జస్ట్ 9 months లోనే స్టార్ అనే పిన్ లెవెల్ రీచ్ అయ్యానండి. అప్లైన్ మీద డిపెండ్ అవుతే నా సక్సెస్ ని నేను చూసేదాన్ని కాదు. అలాగా కానీ కొంతమందిని నా అంతటా నేను బ్రాంచ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ వాల్యూ తెలియలేదు. సో స్లోగా బిజినెస్ అనేది డౌన్ అయిందండి. సో డౌన్ అయిన తర్వాత నాకు 9,000, 10,000 చెక్కు పడుతుండేది. అలాగా ఆ 10,000 నుంచి మళ్ళీ డౌన్ అయిపోయి 6,000కి అలా పడిపోయిందనమాట. మా మా సార్ ఏమనేవాళ్ళంటే, "ఇది దేనికి సరిపోతుంది? నీ ఆలోచనలకే సరిపోవట్లేదు. ఇంట్లోకి గూడా నువ్వు దేనికి ఇవ్వట్లేదు. ఈవెంట్స్ అని వాటికి వీటికి డబ్బులు పెట్టేస్తున్నావు" అని చెప్పేసి చిన్నగా నన్ను ఒక బల్లెం పొడిచినట్టుగా పక్కన సూదిలు అంటే ఇట్లా గుచ్చుతా ఉండేది. మాటలతోటి గుచ్చుతూ ఉండేవాడనమాట మా సార్. అయినా గూడా నేను ఎక్కడ డీమోటివేట్ అవ్వలేదండి. ఏం కాదు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇంకో 6 నెలల్లో నేను గనుక ఇక్కడ కష్టపడగలిగితే ఖచ్చితంగా నేను సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పానండి. కానీ సడెన్ గా ఒక నోటీస్ అంటే ఒక పేపర్‌లో ఒక నోటీస్ వచ్చిందండి. ఏంటంటే డీఎస్సీ పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీఈడీ కూడా కంప్లీట్ చేశానండి. సో నువ్వు టాలెంట్ ఖచ్చితంగా నువ్వు రాస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సరే బిజినెస్ చెయ్యి. కానీ ముందైతే కోచింగ్ తీసుకో. ఈ బిజినెస్ తర్వాత అన్నా చేయొచ్చు. ఏం కాదు ప్రాబ్లమ్ లేదు అని మా సార్ నన్ను బలవంతంగా తీసుకెళ్ళి హైదరాబాద్‌లో పడేశారండి. సో ఏడ్చుకుంటూ వెళ్ళానండి. పిల్లల్ని వదిలేసి మౌనంగా వెళ్ళిపోయాను. మారు మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళిపోయిన 2 months‌కి నేను సీరియస్‌గానే ప్రిపేర్ అయ్యానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పనిలో అయినా మనం సీరియస్‌గా డెడికేటెడ్‌గా పని చేయాలి. కానీ అక్కడ నిజంగా వెస్టేజ్ సిస్టమ్‌లో ప్రాణం పెట్టి పని చేశానండి. టీమ్‌ని కట్టాను. ఆ వాల్యూ నాకు తెలుసు. మా సార్‌కి తెలీదు గదండీ. సో అలాగా నేను అక్కడ వెస్టేజ్ డ్రెస్ కోడ్ యేసుకొని కొంతమంది తిరుగుతుంటే మీరేం ఎక్కడండి డీఎల్‌సిపి ఎక్కడుంది? ఆఫీస్ ఎక్కడుంది? అని అడిగితే ఫస్ట్ ఏమో నన్ను నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగిందండి. కానీ నేనొకటన్నానండి ఫైనల్‌గా ఒక మాట అన్నాను. నేను స్టార్ అనే లెవెల్‌లో ఉన్నాను. నేను స్టార్ డైరెక్టర్‌గా ఉన్నాను అనంగానే మేడం, మేడం సార్, సార్ అన్నారు. నాకనిపిచ్చింది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అరే! స్టార్ అనంగానే ఇంత వాల్యూ ఇస్తున్నారు గదా! ఇంత హోదా ఉంది గదా! సో, ఇన్‌కమ్ అనేది పెరిగేదే. కానీ నేను అనవసరంగా ఇలా తీసుకొచ్చి మా సార్ ఇలా పడేశారనుకున్నాను. నేనొక్కటే అనుకున్నాను. మా సార్ ఏ నోటితో అయితే తను తీసుకొచ్చి, ఏ చేతులతో తీసుకొచ్చి హైదరాబాద్‌లో పడేశారో తీసుకురావాలి ఖచ్చితంగా. నువ్వు బిజినెసే చెయ్యి అనే మాట ఆయన నోటి నుంచే రావాలని నేను గట్టిగా మనసులో అనుకున్నాను లీడర్స్. సో, ఆ టైంలో ఒక వార్తొచ్చింది. మళ్ళీ పేపర్‌లో ఏమొచ్చిందంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. డీఎస్సీ పోస్ట్‌పోన్ అయింది. సో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లీడర్స్. ఎంత హ్యాపీగా అంటే లోపల నేనైతే డాన్స్ చేశాననమాట. సో, అక్కడి నుంచి మా సార్ తనంతట తానే కాల్ చేసి, "మరి పిల్లని చూసుకోవడం ఇబ్బందవుతుంది. డీఎస్సీ పోస్ట్‌పోన్ అయిందంటున్నారు గదా! ఇంటికొచ్చేసేయి" అని చెప్పి ఆయనంతట ఆయనే వచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది లీడర్స్. సో, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఉంటానని చెప్పిన తర్వాత గూడా ఇంటికి తీసుకొచ్చా. నేనొకటే అన్నా. నేను 2 రకాలుగా ఫోకస్ చేయలేను. నేనేమి చేయలేను. నా వల్ల అవ్వట్లేదు. నేను ఇటు బిజినెస్ చేయలేకపోతున్నాను. అటు స్టడీ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నన్నెందుకు
బిజినెస్ లో చేయొద్దని చెప్పి ఆపారని నేను మా సార్ తో మాట్లాడుతుంటే, నిజంగా అండి మా అలా డిస్కషన్ జరుగుతున్న టైంలో ఖమ్మంలో మళ్ళీ బూట్ క్యాంప్ అనేది ఒక వార్త వినబడిందండి. కానీ అప్లయన్స్ దగ్గర నుంచి పూనంచంద్ సార్ కాల్ చేస్తున్నారు గానీ నేను లైట్ తీసుకున్నాను. సో తర్వాత అరే నేను ఇంత కష్టపడ్డాను కదా, స్టార్ అనే పిల్లవలు వెళ్ళాను కదా, నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, నన్ను అందరు మర్చిపోయారు అని మనకి ఖచ్చితంగా ఆ నెగెటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? మన మనుషులం అండి. ఓన్లీ పాజిటివ్ గానే వెళ్ళాలని రూల్ ఏం లేదు. నెగెటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా అనుకుంటూ ఉండేదాన్ని. నేను అనుకునేదాన్ని నిజంగా మా ఇంటికి సాహు సార్ గాని, ఇంకా ఎవరైనా ఒక అప్లైన్ వచ్చి టాప్ అప్లైన్స్ వచ్చి ఖచ్చితంగా ఎందుకు ఆగిపోయారని ఒక్క మాట అడిగితే బాగుండు. ఒక్క మాట అడిగితే బాగుండు. ఖచ్చితంగా మా సార్‌తో నేను ఫైట్ చేసి మళ్ళీ సిస్టమ్‌లో రావచ్చు అనుకున్నాను. నిజంగా అండి నేచర్ మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనడానికి మరి పివి లక్ష్మి మేడం చెప్తా ఉంటారు. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. మనం నేచర్‌కి ఏది ఇస్తాం అది తిరిగి వస్తుందని చెప్తారు గదా! అలాగే ఇక్కడ ఆ టైంలో మా అప్లైన్ పూనంచంద్ సార్ గాని, కా చందు సారు, సాహు సారు వీళ్ళందరూ మా ఇంటికొచ్చారండి. చాలా హ్యాపీ వాళ్ళు వస్తున్నట్టు గూడా నాకు తెలీదు. సరే వచ్చారు హ్యాపీగా. మా సార్ ఆ రోజు ఇంటికాడ లేరు. అయినా గూడా నాకు హ్యాపీగా అనిపిచ్చింది. మా సార్ తోటి ఫోన్‌లో మాట్లాడడం జరిగింది సాహు సారు. సో, అంత 10 లక్షలు తీసుకునే సార్ మా ఇంటికొచ్చారు గదా! అంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంది అని జెప్పేసి, "రీబ్యాక్ అవ్వు నాన్న, నువ్వెందుకు ఆగిపోవాలి మేడం, ఆగిపోకూడదు." చూసి చాలా మంది లేడీస్ సిస్టమ్‌లో నిలబడుతున్నారు. "నువ్వు బ్యాక్ అయితే సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు చెప్పు" అని చెప్పి ఆ మాట అన్న తర్వాత మా సార్ ఇంటికి రాంగానే నేను ఒకటే మాట అన్నా. "నేను వెస్టేజే చేస్తా. నేను వేరే ఏది చెయ్యను. నువ్వు నన్ను ఖచ్చితంగా నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అంటే మాత్రం నేను చెయ్యను. వంట వండి పెడతాను. ఒక భార్యగా, బాధ్యతగా ఒక వంట వండి పెడతాను. పిల్లల్ని స్కూలుకి పంపిస్తాను. నేను ఇదైతే చేయగలుగుతాను గానీ నేను ఏది చెయ్యనని" తనతో అన్నానండి. అన్న తర్వాత సరే చూద్దాంలే, సరే చేసుకో అని ఒక మాట అన్నారు గానీ అది గూడా కాన్ఫిడెన్స్‌గా అయితే చెప్పలేదు. తర్వాత ఇంకా, ఇంకా మిరాకిల్ ఏం జరిగిందంటే రిలయన్స్‌లో మా సార్ జాబ్ చేస్తారండి. రిలయన్స్ కంపెనీ అంబానీది కదండీ! యెస్ ఆర్ నో? సో, అలాంటి కంపెనీలో 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మా సార్‌కి. ఒక 25,000-30,000 ఇన్‌కమ్ వస్తుంది. సో, అలాంటిది సడెన్‌గా జాబ్స్ అన్ని రిమూవ్ అయిపోతున్నాయని ఒక పేపర్ ఆర్టికల్ వచ్చిందండి. అప్పటిదాకా మా సార్ మైండ్‌సెట్ ఎలా ఉండేదంటే, పర్లేదు మనం బెటర్‌గానే బతుకుతున్నాంగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అనే అలాంటి మైండ్‌సెట్‌తో ఉండేవాళ్ళనమాట మా సారు. అలాంటిది సడెన్‌గా జాబ్స్ అన్ని రిమూవ్ అవుతున్నాయి అనంగానే భయం, వణుకనేది స్టార్ట్ అయిందండి. మరి ఈఎంఐస్ ఏంటి? మళ్ళీ ఆ కరెంట్ బిల్లేంది? పాల బిల్లేంది? రూమ్ రెంట్ ఏంది? పిల్లల ఎడ్యుకేషన్ ఏంది? వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చూపించడానికేంది? ఇవన్నీ చూసుకుంటే సగటు మనిషికి 20,000 అయితాయండి. ఖచ్చితంగా 20,000 బయటికెళ్ళిపోతున్నాయి. అటు ఇటు మా చేతిలో ఒక 2,000, 3,000 మిగులుతున్నాయి. ఒక చీటీ కడుతున్నాం. సో, ఎందుకంటే మనీ సేవ్ చేయాలి కాబట్టి. అలాంటిది ఒకవేళ జాబ్ రిమూవ్ అయితే నా పరిస్థితి ఏంటి? అని ఆలోచించడం స్టార్ట్ చేశారండి. సో, చిన్నంగా మా అప్‌లైను ఇద్దరు కలిసి ఒక మీటింగ్ ఉంది. అద్భుతమైన మీటింగ్ ఉంది. ఇద్దరు కలిసి రండి అంటే బలవంతంగా తీసుకెళ్ళి మా సార్‌ని అందులో కూర్చోబెట్టడం జరిగింది లీడర్స్. సో, వెస్టేజ్ అనే బిజినెసు వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ అని చెప్తూ ఉంటారు. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్తుంటారు. కానీ అది నా దాకా వస్తే గాని నాకు అర్థం కాలేదండి. నిజంగా ఒక చెయ్యి కలిస్తేనే చప్పట్లన్నట్టుగా ఖచ్చితంగా వెస్టేజ్ సిస్టమ్‌లో బిజినెస్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. భార్యకి భర్త, భర్తకి భార్య సపోర్ట్ ఉండాలండి. ఆయనంతట ఆయన రియలైజ్ అయిపోయి సిస్టమ్‌లో అంటే మా సార్‌ది జాబ్ రిజైన్ అంటే చేయలేదండి. అంటే జాబ్ నుంచి తీసేయలేదు. కానీ మా సార్ అంతట మా సారే జాబ్‌కి రిజైన్ చేసేసి వెస్టేజ్ సిస్టమ్‌ని గట్టిగా పట్టుకొని మళ్ళీ రీబ్యాక్ అయ్యి జస్ట్ మళ్ళీ టీమ్ డౌన్ అయిపోయిందని చెప్పాను గదండీ! మళ్ళీ అడుగడుగు ఒక అడుగు మీద అడుగు, ఒక స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ, మళ్ళీ స్టార్ అనే పిల్ లెవెల్‌ని క్వాలిఫై అవుతూ, మళ్ళీ డైమండ్ అనే పిల్ లెవెల్‌ని క్వాలిఫై అవుతూ, మళ్ళీ 20, 30, 40, 50,000, 60,000, 70,000, 80,000, 90,000 అండి. పోయిన మంత్ ఇన్‌కమ్ చూసారు గదండీ! 94,000 అండి. 6,000 తక్కువ రూ. 1,00,000 6,000 తక్కువ రూ. 1,00,000 నా అకౌంట్‌లో పడితే నా ఫీలింగ్ నిజంగా ఆనంద బాష్పాలు ఆగట్లేదండి. ఒక 10,000 వస్తే చాలు.
ఒక పార్ట్ టైం గా వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని పట్టుకొని ఒక పార్ట్ టైం గా చేస్తూ, అంటే లేడీస్ బయట ఏదో ఒక జాబ్ కి వెళ్తున్నాం. ఒక జాబ్ కి వెళ్తున్నాం అంటే పొద్దుననంగా వెళ్ళి ఫ్యామిలీకి బాక్స్ కట్టి, హస్బెండ్ కి బాక్స్ కట్టి, మనం బాక్స్ కట్టుకొని పొద్దుననంగా 9ంటికి వెళ్ళిపోయి రాత్రి 9ంటికి వచ్చే లేడీస్ ఎంత మంది లేరండి? మీరు చాట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. నిజంగా ఉన్నారా లేరా? మళ్ళీ వచ్చి ఫ్యామిలీకి వంట వండుకొని, మళ్ళీ పిల్లలకి తినిపించుకొని, మళ్ళీ పడి మళ్ళీ రెడీ అయిపోయి అలా డే స్టార్ట్ అయ్యి మళ్ళీ డే ఎండ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? నిజంగా లీడర్స్. కానీ ఆ 10,000 కోసం మనము 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఊడిగం చేస్తున్నాం. ఒకళ్ళ కింద వెళ్ళి బానిసగా పనిచేస్తున్నాం. నిజంగా మళ్ళీ అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా, నిజంగా మన ఇన్కమ్ పెరుగుతుందా? ఇన్కమ్ పెరుగుతుందా అంటే ఇన్కమ్ కూడా పెరగట్లేదు. కానీ చూడండి, ఒక కంకణం కట్టుకొని నా లైఫ్ మారుతుందని నెంబర్ ఆఫ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ, నా మైండ్ ని షార్ప్ చేసుకుంటూ, ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ముందుకు అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి ఇంకేముంటుందండి? ప్రాబ్లం మనలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. ఒకప్పుడు పివి లక్ష్మి మేడం చెక్కు నేను స్టార్ట్ అయినప్పుడు 1,20,000 ఉంది. మేడంకి నేను ఎప్పుడు రీచ్ అవుతాను, నేను ఎప్పుడు మేడం లాగా అవుతాను, మేడం లాగా నేను ఎప్పుడు ప్రజెంటేషన్ ఇస్తాను, సిఎన్టీలు ఎప్పుడు చేస్తాను, ఈవెంట్స్ ఎప్పుడు చేస్తాను, నేనే ఈవెంట్స్ ఎప్పుడు చేస్తాను అనుకుంటూ ఉండేదాన్ని. మరి ఈ రోజు రాలేదా? మరి ఈ రోజు నా వల్ల అయినప్పుడు మీ వల్ల అవ్వదా అండి? నా వల్ల అయినప్పుడు మీ వల్ల అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది లీడర్స్. మరి ఒక పివి లక్ష్మి మేడం ద్వారా అయినప్పుడు, మరి ఒక మణి మేడం ద్వారా అయినప్పుడు, మరి ఎంతో మంది లేడీస్ ఉన్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఈ రోజు సిస్టమ్ లో మళ్ళీ ఇంకా తొందరగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, పివి లక్ష్మి మేడం ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ఫ్రైడే జూమ్ లో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. 1:6 ప్లాన్ చేయండి, 1:6 చేయండి, 1:6 చేస్తే ఖచ్చితంగా మనము తొందరగా క్రౌన్ అవ్వచ్చు, 2 lakhs ఇన్కమ్ చూడొచ్చు అని చెప్తుండే. సో లీడర్స్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందమ్మా, క్లియర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, అలాగా నేను మరి నేను స్టార్ట్ అయిన తర్వాత మేడం గారు ఒక మాట ఇలాగ జూమ్ లో చెప్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ 1:6 అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు, మేడం బాగానే చెప్తున్నారు అనుకుంటూ నేను మేడంకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే ఇలా చెయ్యాలమ్మా, ఇలా చెయ్యాలని ఫోన్ లో చెప్పడం జరిగింది లీడర్స్. అంటే చూడండి లీడర్స్, మీరు ఒక మాట గమనించాలి. ఇక్కడ ఉన్న 155 మందిలో 155 మంది మేడం టీమేనా? మేడం టీం కాదు. మేడం కి సైడ్ లైన్ ఉండొచ్చు, క్రాస్ లైన్ ఉండొచ్చు, ఇంకో లైన్ ఉండొచ్చు, అవునా కాదా? కానీ వెస్టర్న్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఒక ఫ్యామిలీ, మనం అందరం ఒక ఫ్యామిలీ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మేడం ఒక కంకణం కట్టుకున్నారు. 1:6 ప్లాన్ చేస్తే ఈ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు రాలేను, నేను చెయ్యలేను, మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వలేను అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇలా 1:6 ఇంట్లో కూర్చొని ప్లాన్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. పివి లక్ష్మి మేడం చెప్తా ఉంటారు. ఇంట్లో కూర్చొని కూడా ఈరోజు 1:6 ప్లాన్ చేసుకుంటూ కొంతమంది 50,000, 30,000, కొంతమంది 60,000, 70,000 జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూనే ఇంతమంది ఇన్కమ్ తీసుకుంటున్నారంటే మరి ఖచ్చితంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే సో లీడర్స్, అలా నేను స్టార్ట్ అవుతూ మేడం దగ్గర మేడం నేను ఇలా వేరే టీం మేడం, నేను మనం అందరం సార్ టీమే కానీ వేరే టీం కదా మేడం అంటే వేరే టీం కాదు మేడం, మన అందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు కొంతమంది మెయిన్ అప్లయన్సే తట్టుకోలేకపోతున్నారు. కింద సక్సెస్ వేలో వెళ్తున్న వాళ్ళని చూసి కూడా ఓర్చుకోలేని కొంతమంది అలా ఉన్నారు. కానీ పివి లక్ష్మి మేడం అలా కాదు. నాకైతే ఒక మెంటర్ అని చెప్పొచ్చండి. ఒక జాయిన్ చేసే వాళ్ళే మన అప్లైన్ కాకపోవచ్చు, ఒక రైట్ మెంటర్ కూడా చూస్ చేసుకోవాలి మనం. ఆ రైట్ మెంటర్ ఎవరనేది అనేది మీకు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళే కాకపోవచ్చు, పైన టాప్ అప్లైన్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా అండి. ఈ రోజు పివి లక్ష్మి మేడం అక్కడ రాజమండ్రి సైడ్, వైజాగ్ సైడ్ కానీ అటు ప్రతి ఏరియాలో మహిళలే మహారాణులు, అంటే లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలని ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టార్ట్ చేసి ఈరోజు 1:6 అనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. నేను స్టార్ అనే లెవెల్కి వెళ్ళే వరకు కూడా నేను 4 లైన్స్ మెయింటైన్ చేశానండి. 4 లైన్స్ మెయింటైన్ చేశాను. కానీ ఎప్పుడైతే
మేడం చెప్పేవాళ్ళు కానీ ధైర్యం చేసేదాన్ని కాదు నేను. సరే ఉన్న వాళ్ళని ఉన్న 4 లైన్స్‌ని మంచిగా డెప్త్‌లో తీసుకెళ్ళి వాళ్ళని డెవలప్ చేస్తే చాలనుకునేదాన్ని. కానీ ఎంత ఎంత డెవలప్ చేసినా, ఎంత ఇన్‌కమ్ తీసుకున్నా కూడా సైడ్ వాల్యూయింగ్‌కి ఇబ్బందయ్యేది. సైడ్ వాల్యూయింగ్‌కి ఇబ్బందయ్యేది. కానీ మేడం అనేవాళ్ళు ఒక లైన్‌లో 30 పీవీ వచ్చినా చాలు. అది 1:6 కిందే వస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఎవరున్నా లేకపోయినా మీరు చెయ్యండి అని చెప్పడం జరిగింది లీడర్స్. సో, అలాగా నేను చిన్న చిన్నంగా మళ్ళీ సిస్టమ్‌లో మళ్ళీ ఇట్లా ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గ్రేట్ లీడర్ సర్వన్ సార్ గూడా అనేవాళ్ళు. 5 లైన్సే ఉన్నాయి. నాకు 4 లైన్సే ఉన్నాయంటే, ఏదో ఒక ఐడీ యేసేయి. ఏదో ఒక ఐడీ యేసేసి అక్కడ 1:6ని ప్లాన్ చెయ్యి. నువ్వు క్రౌన్ అవ్వవా? డైమండ్‌లోనే ఉంటావా? అని చెప్తూ ఉండేవాళ్ళు. సో, అలాగా 6 లైన్స్ యేసి ఇప్పుడు నిజంగానండి సైడ్ వెల్లింగ్‌కి ప్రాబ్లమే లేదు నాకు. అంటే మంత్ స్టార్టింగ్‌లోనే 1 వీక్‌లోనే నాకు ముందు సైడ్ వాల్యూమ్ అయిపోతుంది. తర్వాత నేను మెయిన్ లైన్‌లోకి వెళ్ళేసి పని జేస్తున్నాను. మరి ఈ రోజు సిస్టమ్‌లో ఎంతమంది సైడ్ వాల్యూమ్‌కి ఇబ్బంది పడట్లే లీడర్స్? సో, మేడం ఏదైతే చెప్తున్నారో అది నిజంగా సిస్టమ్‌లో మనం గెలవడానికి వచ్చాం కాబట్టి ఇది గినక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. ఈరోజు నాకు 4 లైన్స్ డెప్త్ ఎళ్ళిపోతున్నాయండి. ఆ ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్‌లో ఇప్పుడు చిన్న చిన్నగా కస్టమర్స్ వస్తున్నారు. కానీ తెలియకుండానే ఫిఫ్త్ లైన్ 16% లోకెళ్ళిపోయింది. ఫిఫ్త్ లైన్ 16% లోకెళ్ళిపోయింది. సిక్స్త్ లైన్ 12% లోకొచ్చేసింది. అంటే నేను వితిన్ 2, 3 మంత్స్‌లో నేను క్రౌన్ అనే పొజిషన్‌కి వెళ్ళొచ్చా లేదా లీడర్స్? మీరు చాట్ రూపంలో చెప్పండి. క్రౌన్ అనే పొజిషన్ నేను కంప్లీట్ చేసుకోవచ్చా లేదా? వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. మొన్న రీసెంట్‌గా మనకి డబుల్ పీవీ ఆఫర్ వచ్చింది. దాన్ని యూజ్ చేసుకొని నేను ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నేనక్కడ క్రౌన్ అయిపోవచ్చు. అది కాదు. నేను టీమ్‌తోనే అవ్వాలి. టీమ్‌తోనే చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా అది అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఇప్పుడు డైమండ్ అనే లెవెల్‌లో ఆన్ అండ్ యావరేజ్‌గా 1,00,000 తీసుకుంటున్నాను. అంటే నేను ఆ 2 లైన్‌లు డెవలప్ అయ్యే లోపల నేను డైమండ్‌లోనే 2,00,000 ఇన్‌కమ్ చూడొచ్చు అనేది నాకు అర్థమైపోయింది. సో, అలాగా నేను ఈరోజు సిస్టమ్‌లో నేను ఈ 6ని ప్లాన్ చేసుకుంటూ అడుగు ముందు వేసుకుంటూ ఈరోజు డైమండ్ లెవెల్‌లో 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నానండి. మరి ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళున్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచే 1:6 ప్లాన్ చేయండి. మీకు కిందున్నా లేకున్నా మీరే కొనండి. మీరు కొని రిటైల్ చేయండి. అంటే ఎవరికైనా మీరు ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మన కొత్తగా జాయిన్ అయినోళ్ళకి 100 పీవీ, 200 పీవీస్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది. కొంతమంది 300 పీవీస్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ సిస్టమ్‌లో గెలవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 10,000 ప్రొడక్ట్స్ మన చేతిలో ఉండాలండి. డెమో కిట్ మెయింటైన్ చేసుకుంటూ 10,000 ప్రొడక్ట్స్ అక్కడ తీసుకెళ్ళి మనం ప్రెజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా రూ. 1,000 నుంచి 2,000 ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఈజీగా సేల్ అవుతుందండి. దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మనం ఎవరైతే మన ఐడీ మీద ఎలాగో 100 పీవీ ఉంటుంది. తీసుకెళ్ళి ఏదైతే 6 లైన్స్ చేసామో 6 లైన్‌లో మనం ఫుల్‌ఫిల్ చేయొచ్చు. అలాగా 1:6 ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. తక్కువ టైంలోనే వితిన్ 6 మంత్స్ లోనే వితిన్ 6-1 ఇయర్ లోనే మనం క్రౌన్ అనే పొజిషన్ వెళ్తూ 1,00,000 తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరింకా గమనించాల్సిన విషయం ఏందంటే, ఒక 6 మంత్స్ ఏమో ఒక 4 మంత్స్ ఏమో కస్టమర్‌గా ఉన్నాను. బ్రాంజ్ అయ్యాను. తర్వాత ఈ బిజినెస్‌లో అప్ అండ్ డౌన్ అవుతూ ఒక 6 మంత్స్ వేస్ట్ చేసుంటాను. కానీ సీరియస్‌గా నేను బిజినెస్ నిలబడింది 1 ఇయర్ అండి. అంటే ఈ 1 ఇయర్‌లో నేను 1,00,000 రీచ్ అయ్యాను. సో, ఈ డిసెంబర్ కల్లా నా టార్గెట్ ఏందంటే యూసీడీ అనే పిన్ లెవెల్‌కి వెళ్ళాలి. 5,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. అంత సీరియస్‌గా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నాను. ఇంకా హ్యాపీ మూమెంట్ ఏందంటే నా కింద అంటే నేను పూనంచంద్ సార్ కింద నేను స్టార్ అనే వ్యక్తి నేను ఒక్కదాన్నే ఉన్నా. మనీ మేడం ఇన్‌కమ్ తీసుకుంది. ఒక కార్ అచీవర్ అని ఒక పేరుంది. కానీ ఒక హ్యాపీ మూమెంట్ ఏందంటే, నా కింద ఎవరు స్టార్ అవుతారు? ఎవరు ముందుంటారా? ఎవరు కార్ తీసుకుంటారని నేను ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. కానీ ఆహ్, ఆ డబుల్ పీవీ ఆఫర్‌లో చాలా మంది యూజ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నా కింద ఒక 6గురు స్టార్ అని పిన్ లెవెల్‌ని కంప్లీట్ చేసుకున్నారు లీడర్స్. చూడండి ఒకానొక రోజుల్లో ఒక 2,000 పీవీలు రావడానికి చూడ్డానికి నెల పట్టేదండి. 2,000 పీవీలు చూడడానికి నెల పట్టేది. అలాంటిది ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా 50,000 పీవీలు, 1,00,000 పీవీలు నేను ఖచ్చితంగా నా యాప్‌లో చూస్తానని నేను అనుకున్నాను. ఈరోజు ఈరోజు ఖచ్చితంగా మంత్ అంటే 5 రోజుల్లోనండి. 5 డేస్‌లోనే మంత్ స్టార్ట్ అయిన 5 డేస్‌కే నేను 2,000 నుంచి 3,000, 4,000 పీవీలు చూస్తున్నాను. సో, 15 డేస్‌లోనే నేను 2 ఎల్ఓబీస్ చూసేస్తున్నాను. మంత్ ఎండింగ్ లోపులోనే నేను 3, 4 ఎల్ఓబీస్ చూస్తున్నాననంటే మరి టీమ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే టీమ్.
డబ్బు వైపు చూస్తే మాత్రం గెలవం గాని టీం కట్టాలి, టీం ఇంపార్టెంట్, టీం కట్టాలి అనుకుంటూ పనిచేస్తే ఖచ్చితంగా మనము ఆటోమేటిక్ గా మనం ఏదైతే పిన్ లెవెల్ అనుకుంటున్నామో అది రీచ్ అవ్వచ్చు, ఏదైతే ఇన్కమ్ అనుకుంటున్నామో అది రీచ్ అవ్వచ్చు అని నెంబర్ ఆఫ్ మీటింగ్ ట్రైనింగ్స్ లో నేను తీసుకున్న నాలెడ్జ్ అండి. అలాగా ఈరోజు నా కింద 6 సక్సెస్ఫుల్ గా ఈరోజు సెకండ్ మంత్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు నాకంటే ఫాస్ట్ గా ఉంటున్నారు అని అంటే ఈ జూమ్ మీటింగ్స్ అండి. మార్నింగ్ ఒకప్పుడు పివి లక్ష్మి మేడం, పివిఆర్ మహేష్ సార్ జూమ్ సెషన్ చేస్తే అందులో వినుకుంటూ ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా యాడ్ అవ్వకుండా వదిలేస్తూ పడుకున్న రోజులండి. కానీ ఆ మన అప్లైన్స్ మనకి నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు ఆ వాల్యూ మనకు తెలియదు. ఎస్ఆర్‌లో నిజమా కాదా లీడర్స్? వాళ్ళంతా స్ట్రెయిన్ అవుతూ, అంతా స్ట్రగుల్ పడుతూ జూమ్ మీటింగ్ అంటే ఒక హోమ్ మీటింగ్ లోనో, ఒక మీటింగ్ లో ఉంటూ కూడా ఇలా మీటింగ్స్ చేసుకుంటూ, జూమ్ మీటింగ్ చేసుకుంటూ మంచి నాలెడ్జ్ ఇస్తున్నా కూడా మనము ఆ నాలెడ్జ్ ని తీసుకోలేకపోతున్నాం. కానీ ఆ టైంలో 500, 600 మెంబర్స్ యాడ్ అయ్యేవాళ్ళు. కానీ మళ్ళీ మధ్యలో మార్నింగ్ జూమ్ బ్రేక్ తర్వాత టీం అందరూ జూమ్ ఎందుకు రావట్లేదు అంటే ఆన్సర్ ఇవ్వలేక ఈ మార్నింగ్ జూమ్ నేనే ఎందుకు చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను లీడర్స్. డెసిషన్ తీసుకుంటూ ఈ రోజు మార్నింగ్ జూమ్ నేనే నడుపుతున్నాను, ఈవినింగ్ జూమ్ ఏమో కోర్ జూమ్ నడుస్తుంది, పునంజన్ సార్, అఖిల్ సార్ నడుపుతున్నారు. అండ్ యావరేజ్ గా ఈవినింగ్ జూమ్ లో 100+ యాడ్ అయిపోతున్నారు. మార్నింగ్ జూమ్ లో 50 to 60 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. ఈ వస్తున్న క్రమంలో గెస్ట్ ఎవరు రారండి. ఎవరైతే 5% నుంచి ఉన్నారో 8%, 12% బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్స్ వీళ్ళే వచ్చి కోహోస్ట్ చేస్తారు, వీళ్ళే వచ్చి సెషన్ ఇస్తారండి. ఈ రోజు నేను చెయ్యలేను, నా వల్ల ఎవరైతే అంటున్నారో వాళ్ళు నేను చేయగలుగుతాను, నేను ఏదైనా చేయగలను అని మాట్లాడుతున్నారంటే కేవలం జూమ్ అండి. 100% అండి. ఈ రోజు వాళ్ళంతా సక్సెస్ తీసుకుంటున్నారంటే కేవలం జూమ్ మీటింగ్ అండి. మరి ఎంతమంది రెగ్యులర్ గా జూమ్స్ లో యాడ్ అవుతున్నాము, ఎంతమంది మనం టీమ్ ని అటెండ్ చేస్తున్నాము, సీరియస్ గా దీన్ని ఎవరు తీసుకొని ముందు అడిగేస్తున్నారని మనం ప్రశ్నించుకోవాలి. మరి చూడండి మేడం గారు, నేను జూమ్ చేస్తామంటే ఖచ్చితంగా మేడం మీ అంతటా మీరు జూమ్ చేయమంటే నేను ఎందుకు చేయనన్నాను. సో ఈ రోజు కాల్ చేసి ఈ రోజు కొత్తగూడెంలో ఛాంపియన్ డే ఉంది, సో ఇట్లా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ మనము ఫుడ్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి. మనం అయితే ఏమంటాం, చెయ్యము అని చెప్తాం. కానీ త్వరగా నేను 6 నుంచి అన్నం కూర అంటే పప్పు సాంబార్ చేసేసి అన్నం వండేసి ఫ్రెష్ గా రెడీ అయిపోయి రెడీగా కూర్చున్నాను. కానీ మనం ఏం చెప్తున్నాం, రీజన్స్ చెప్తున్నాం. నేను చెయ్యను మేడం, ఈ రోజు కుదరదు మేడం, నా వల్ల అవ్వదు మేడం, ఈ రోజు నేను మీటింగ్ రాను మేడం, నేను జూమ్ చేయను మేడం, ఇలాంటి రీజన్స్ చెప్తున్నాం. మనం రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేసామంటే మన సక్సెస్ ని మనం తొక్కుకుంటున్నట్టే. సో ఆ లీడర్స్ చూడండి, మరి నేను ఈ రోజు సిస్టమ్ లో డైమండ్ అనే లెవెల్ ని కంప్లీట్ చేయడమే కాదు మేడం, విత్ యువర్ పర్మిషన్ ఒక వీడియో, నా కార్ లాంచింగ్ వీడియో నేను ప్లే చేయాలనుకుంటున్నాను మేడం. మరి చెయ్యొచ్చా మేడం? ఓకే అమ్మా, ప్లే చేయండి. స్క్రీన్ కనిపిస్తుందా మేడం? ఎస్, కనిపిస్తుందమ్మా. సో లీడర్స్ చూడండి, నా కార్ లాంచింగ్ అప్పుడు మరియు చిన్నగా ఒక వీడియో తీశారు మా డౌన్ లైన్స్. చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ అందులో ఒక వీడియో చూపిస్తాను నేను. 2-3 ఉన్నాయి కానీ షార్ట్ వీడియో చూపిస్తాను. రాముని గుణమే నీది, రామబాణమే మాట, వదిలినవో ప్రాణం పోయిన తిరుగు. రాముని గుణమే నీది, రామబాణమే మాట, వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట. అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే, అవతలోడు ఎంత వాడైన ఎదురను అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది లీడర్స్ మీకు ఈ వీడియో అనేది? ఒక్కసారి మీరు చాట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. సో నిజంగా ఎంత హ్యాపీ మూమెంట్ అంటే మా సార్ రిలయన్స్ లో ఎంప్లాయ్ గా
ఆ 10 ఇయర్స్ డ్యూటీ చేశారు, నిలబడి డ్యూటీ చేశారు. సో ఆ రోజు ఒక రోజు నేను ఫ్రిడ్జ్ తీసుకోవడానికి వెళ్ళి 1 అవర్ నిలబడ్డప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అండి. 1 అవర్ నిలబడితేనే నా కాళ్ళు లాక్కొచ్చాయి. అలాంటిది 10 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని పోషించడానికి, భార్య పిల్లల్ని పోషించడానికి నా భర్త ఇంత కష్టపడుతున్నాడా? ఫేస్‌లో చిరునవ్వు తప్ప ఎప్పుడు బాధ అనేది కనబడలేదు. అలాంటిది మరి నేనేం చేస్తున్నాను? బీటెక్ చేసి, బీఈడీ చేసి ఇంట్లో అప్పనంగా ఒక తినడానికి కూడా అర్హత లేదసలు. మనం ఏ పని చేయకపోతే తినడానికి కూడా మనం తినకూడదు అని కొన్ని కొన్ని మీటింగ్స్‌లో నేను వింటున్నాను. నిజంగా ఒక లైఫ్ మారాలంటే డెసిషన్ మనమే తీసుకోవాలని నేను అంత కంకణం కట్టుకొని పని చేశాను కాబట్టి, ఈరోజు మా సార్‌ని జాబ్ రిజైన్ చేపిచ్చి, ఈరోజు కార్‌కి డ్రైవర్‌గా అంటే అంటే వెస్టర్న్ సిస్టమ్‌లో ఇద్దరు హ్యాపీగా ఎటు వెళ్ళినా జర్నీ చేసుకుంటూ, పిల్లల్ని తీసుకుంటూ ఊరెళ్ళినా కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక డబ్బండి. ఈరోజు మనుషులకు వాల్యూ ఇవ్వట్లేదు. డబ్బుకు వాల్యూ ఇస్తున్నారు. ఆ డబ్బుని ఎలా సంపాదించాలి? ఒక పెట్టుబడి లేని బిజినెస్ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మన చేతిలో ఉంది. దీన్ని పట్టుకొని మనం అడుగు ముందుకు వేయగలిగితే నీ జీవితం మారడం గాని, పిల్లల భవిష్యత్తు మారుతుందని మనం ఇంకా రీజన్స్ చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఎవరిని మోసం చేస్తున్నామండి? మనం మోసం చేసుకుంటున్నాం. సో ఈరోజు హ్యాపీగా 14 అంటే 13 లక్షల హోండా ఎక్స్‌టర్ కార్‌కి ఓనర్‌నండి నేను. ఆ రోజు కార్ లాంచింగ్‌కి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదండి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు. ఎవరు ఒక మా అత్తయ్య, మావయ్య, మా ఆడపిల్లలు, ఆడపడుచులొచ్చారు. మా అమ్మ, మా నాన్న సైడ్ నుంచి కూడా ఎవరు రాలేదు. అయినా కూడా కానీ వెస్టేజ్ సిస్టమ్‌లో ఉన్నవాళ్ళు ఆన్ అండ్ యావరేజ్‌గా 300-350 మంది కార్‌లో వచ్చారంటే ఇది కాదా సక్సెస్ అనుకున్నాను. ఒక ఫంక్షన్ జరిగినట్టు జరిగిందండి. నా టీమ్‌కి భోజనం పెడదాం అనుకున్నాను. పక్క టీమ్ వాళ్ళొచ్చి కూడా హ్యాపీగా బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్లారు. అక్కడ కార్ షోరూమ్‌లో మమ్మల్ని నెట్టేస్తున్నారండి. "వెళ్ళండి మేడం బయటికి వెళ్ళండి" అంటున్నారు. అంటే అంత టైం మేమక్కడ నిలబడి ఒక్కొక్కళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ హ్యాపీగా ఆ ఈవెంట్‌ని చేసుకుంటూ ఇంటికొచ్చామండి. ఆ రోజు సన్ రూఫ్ కార్ తీసుకోవాలమ్మా అని నా పిల్లలు చెప్పినట్టుగా చూడండి లీడర్స్ ఇంకో మాట చెప్తాను. మా సార్‌కి 30,000 వచ్చినా కూడా బయట షాపింగ్‌కి వెళ్తే అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళేదాన్ని నేను. అరే! ఈ రూ. 100 ఖర్చు పెడితే ఏమొస్తది గాని ఆ బొమ్మ పక్కకు పడేసి ఆ రూ. 100 ఉంటే కూరగాయలొస్తాయి గదా! అనే మైండ్ సెట్ అండి నాది. అలాంటి మైండ్ సెట్ ఒక రూ. 100 కారు బొమ్మ కొనడానికి ఆలోచించే నేను ఈరోజు 13,00,000 పెట్టి నా పిల్లలకి కారు గిఫ్ట్‌గా ఇచ్చానంటే ఇది నా గొప్పతనం కాదండి. నా గొప్పతనం గాదు. సిస్టమ్ యొక్క గొప్పతనం అండి. వెస్టేజ్ ఇచ్చిన ఒక పేదవాడు ధనికుడిగా అయ్యే మార్గం అండి. గౌతమ్ బాలే సార్ 2004లోనే అన్నారు. ఏమన్నారంటే, ఈరోజు ఇండియాలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మందున్నారు. నిజంగా వీళ్ళకి కోరికలుంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. ఎవరైతే బిజినెస్‌ని పట్టుకొని ముందడుగేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్‌ని చేంజ్ జేసుకోవచ్చు. పేదవాళ్ళు ధనికులుగా మార్చడానికే ఈ సిస్టమ్ వచ్చిందండి. ఏదో సబ్బులు, పేస్టులు ఏదో మనతో రుద్ది కట్టిచ్చి జాయిన్ జేసి అంటే వదిలేసేది కాదండి. ఎంతో మందికి లైఫ్ ఇచ్చేది. ఈరోజు నా కింద యాన్ అండ్ యావరేజ్‌గా ఒక 10,000-30,000 తీసుకునేవారు వందల్లో ఉన్నారు. నా నెట్‌వర్క్ వచ్చేసరికి 4,000 అండి. ఒకప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు ఆ లేకొచ్చే ఫస్ట్ డౌటే నేను ఇంట్లోనే ఉంటా గదా! నాకెవ్వరు తెలీదు గదా! నేనెవరికి చెప్తాననే మైండ్ సెట్ ఉంటుంది. కానీ మరి నేను ఒక ఇంటి ముందున్న ఒక ఇద్దరికి చెప్పాను. వాళ్ళ ద్వారా ఇంకొక ఇద్దరికెళ్ళింది. ఆ ఇద్దరు కాస్త అలాగా కార్‌లో, ఆటోలో వెళ్ళినా, బస్‌లో వెళ్ళినా, ట్రైన్‌లో వెళ్ళినా, నిలబడ్డా, నా పక్కనున్న ఎవరున్నా చెప్పుకుంటూ ఈరోజు తెలియకుండానే ఆంధ్ర, తెలంగాణ నా టీమ్ ఉందండి. వైరా, మైబాద్, డోర్నకల్, భద్రాచలం, మనుగూరు ఇటు చూస్తే హైదరాబాద్, తొర్రూరు అన్ని ఏరియాలో నా టీమ్ ఉందంటే అన్ని ఏరియాలో నేనెళ్లి చేశానా? కాదు గదా! అలా టీమ్ స్ప్రెడ్ అవ్వుకుంటూ వెళ్ళింది. ఈరోజు డీఎల్‌సీపీ లేని ఏరియాలో మనుగురు అనే ఏరియాలో పెద్ద టీమ్ అండి. 30,000 పీవీలొస్తాయి అక్కడి నుంచి. అంటే ఈరోజు స్టోర్ ఉండి దగ్గరుండి గూడా మనకు దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నా గూడా మనం బిజినెస్ చేయలేకపోతున్నాం. రీజన్స్ చెప్తున్నాం. స్టోర్ లేని ఏరియా నుంచి ఈరోజు ఒక ఒక షాప్‌లో పనిచేసే లేడీ ఈరోజు సిస్టమ్ ద్వారాగా 30,000 తీసుకుంటుందండి. గోల్డ్ డైరెక్టర్‌గా 30,000 తీసుకుంటుంది. ఆమన్న మాట ఒకటండి. 4 నెలల్లో తీసుకునే ఇన్‌కమ్ నేను ఒక నెలలోనే తీసుకున్నాను మేడం అని చెప్పడం జరిగింది. హ్యాపీగా అనిపించిందండి. సో ఎంతో మంది లైఫ్ ఇవ్వచ్చు లీడర్స్. మనం అంటూ స్టాండర్డ్‌గా నిలబడగలిగితే మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటూ గెలిచే మార్గం ఇది. సో ఖచ్చితంగా అలాంటి సిస్టమ్ ఎక్కడుందండి? సో ఈరోజు ఇంతమంది 146 మందున్నారు గదా! ఈ 146 మందిలో నిజంగా ఉన్నాను. నీ జీవితం మారుతుంది. స్టాండర్డ్‌గా నిలబడు అని ఏ రోజైనా ఎవరైనా బయట మనకు చెప్పారా అండి? ఎవ్వరు చెప్పరు. మన గురించి మనం ఆలోచించుకోవడానికే టైం లేదు. పక్కింటోళ్ళ గురించి ఆలోచించే టైం అసలే లేదండి.
కానీ సిస్టమ్ ఏం చెప్తుందంటే నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, నీ పర్పస్ ఏంటి అని అడుగుతుంది సిస్టమ్. నువ్వు నీ కింద వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు నేనే స్వార్థంగా నేనే గెలవాలి, నాకే డబ్బు రావాలంటే ఇందులో గెలవము అని చెప్తుంది. కాబట్టి ఈ రోజు సిస్టమ్ లో పివి లక్ష్మి మేడం టీం కాకపోయినా, ఎందుకంటే ఆ కంపెనీ చేసే టర్న్ ఓవర్ మొత్తం నుంచి షేర్ ఇస్తుందండి. ఎవరి టీంలో అయినా బిజినెస్ పెరిగినా కూడా అక్కడ షేర్ అనేది వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి ఈ రోజు నేను ఖచ్చితంగా సక్సెస్ అవడానికి మెయిన్ రోల్ ఏంటంటే 1:6 ప్లాన్ అండి. ఆ 1:6 ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేశాను. నా టీమ్ తో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా వాళ్ళకి వీళ్ళు లీడర్లు అన్న వాళ్ళతో నేను ఖచ్చితంగా చేయిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశం ఇచ్చారు నాకు. సో ఈ రోజు గెస్ట్ గా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సెషన్ ద్వారాగా కనీసం ఒక్కళ్ళు మారినా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో ఓవర్ టు యూ మేడం పివి లక్ష్మి మేడం. నేనైతే ముందే మీకు సెషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎక్కువ ఫీడ్బ్యాక్స్ ఇస్తే సూపర్. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అవునా? ఓకే ఓకే, సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సెషన్ కి మాటలు లేవు, నిజంగా అద్భుతంగా చెప్పారు. మా వాళ్ళందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు. లీడర్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా మేడం అన్నట్టు ఫస్ట్ టైం అడగగానే వెంటనే జూమ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ప్రతి వీక్ ఆలోచిస్తాను ఎవరిని గెస్ట్ ని పెడితే బాగుంటుందా అని, కానీ అందరూ బిజీగా ఉంటున్నారని అడగట్లేదు. కానీ మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా యూనివర్సల్ హెల్ప్ చేస్తుందని తనంతలో తనే నాకు మెసేజ్ చేయడం జరిగింది. చెక్ పెడితే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, అలాగే మీరు సక్సెస్ అయ్యి మన లేడీస్ మీటింగ్ కి ఒక గెస్ట్ గా రావాలి. సో అదే అండి, మనందరం ఒకటైతే హ్యాపీగా 1:6 మహాయజ్ఞం అనేది ఇళ్లలో ఉండి బయటకు వెళ్ళి ఎలా అయినా చేయొచ్చు అండి. అనుకుంటే మాత్రం చేయొచ్చు. ఈ రోజు లేడీస్ కూడా అలానే ప్రూవ్ చేస్తున్నారు కూడా 100%. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అతి త్వరలోనే మీరు అనుకున్న డ్రీమ్ డిసెంబర్ కల్లా 5 lakhs పెట్టుకున్నారు డ్రీమ్. మీ డ్రీమ్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఫీడ్బ్యాక్ అయితే ఒక్కొక్కరిది తీసుకుందాం. థ్యాంక్ యూ ఫస్ట్ వన్ అండి, థ్యాంక్ యూ అమ్మా, Thank you థ్యాంక్ so యూ వెరీ much, మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ అండి, దేవికి మేడం గారు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో దేవికి మేడం గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడంతో. మేడం చాలా బాగా చెప్పారు మేడం. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాలని, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చాలా బాగా చెప్పారు మేడం. నేను ప్రస్తుతానికి 8% లో ఉన్నాను మేడం. నాకు ఇప్పుడు నుంచి Yes. నేను ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాలని, నేను ధైర్యంగా నిలబడాలని ఫిక్స్ అయ్యాను మేడం. సూపర్. చాలా బాగా చెప్పారు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు Thank you. మేడం మీరు? కాకినాడ మేడం. ఎస్ లీడర్స్, మీరు మా మీ ప్లేనర్ పేరు మీ ఊరు పేరు. ఆయుష మేడం. ఎస్ మా ఎస్, వెరీ ప్లేనర్ గుడ్ ఆయుష మార్నింగ్. మేడం. ఓకే నా పేరు దేవకి మేడం. నేను జాయిన్ అవ్వి Okay. 5 months అవుతుంది మేడం. ఓకే, మీ పేరు, నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తే ఎన్ని ఏరియాలు కూడా కవర్ అవుతున్నాయో తెలుస్తుందండి. మరి ఈ మంత్ నా పేరు 1:6 చేస్తారా? ఓకే మేడం, చేస్తున్నాను మేడం. నేను చెప్పండి. నా డౌన్లైన్స్ కూడా చేయించున్నాను మేడం. మణి గారు చెప్పండి అయితే, ఈ మంత్ ఎంతమందికి చేయిస్తారో. సూపర్ మేడం, సూపర్. ఖచ్చితంగా చిన్న చిన్నగా 30 PV అన్నా 40 PV అన్నా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. 1:6 చేయండి. ఖచ్చితంగా తక్కువ టైంలోనే మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. లీడర్స్, Thank you, నేను madam. ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ జూమ్ జరిగినా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనం ముందున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ వేలో వెళ్తాం. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయండి, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఎస్, థ్యాంక్ యూ మేడం. రాజేశ్వరి Thank మేడం, you, మ్యూట్ madam. ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం. అంతా నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ ఇక్కడ విజయ్ మేడం టీం కూడా మా అప్పులేని విజయ్ మేడం. నేను కూడా స్టార్ట్ డైరెక్ట్ గా ఉన్నాను మేడం. మీరు అన్నట్టుగా ఎక్కడ పని చేసినా సరే మనకి ఒళ్ళు శరీరాసం పిండిచ్చినట్టుగా మన ఒళ్ళంతా సెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వచ్చి కూర్చోవడం తప్ప రాజేశ్వరి మేడం, మేడం ఈ రోజు ఇచ్చిన సెషన్ మీదే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కష్టపడినా సరే ఇంట్లో వచ్చి కూర్చుంటే మన అకౌంట్ లో డబ్బులు వస్తాయని మాత్రం నేను తెలుసుకొని వర్క్ చేయడం మొదలు పెట్టాను. మరి నేను నార్లలో ఉంటానండి.
మరి ఎంతో మంచి మోటివేషన్ తోటి నాకు పివి లక్ష్మి మేడం విజయ మేడం ఎంతగానో నాకు సపోర్ట్ చేస్తూ మా టీంకి నన్ను ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే నా టీంకి కూడా నేను అలా సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు నేను స్టార్ డైరెక్టర్ గా ఎల్ఓబితో పాటు అలాగే ట్రావెల్ పన్ను కార్ పన్ను తీసుకుంటూ ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నానని అయితే నేను చెప్తా. ఎడ్యుకేషన్ లేని వ్యక్తిను నిజంగా అంటే వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి కూడా మంచి లైఫ్ రాజేశ్వరి మేడం, రాజేశ్వరి మేడం, రాజేశ్వరి మేడం, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? నిజంగా మేడం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేడం ఇచ్చిన సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అందులో ఏ పాయింట్ నచ్చింది, మీరు ఏ పాయింట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేడం చెప్పండి. అదే నాకు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల నేను ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, నాకు ఎక్కువగా నచ్చేది ఏంటుందంటే కష్టపడితే ఎక్కడైనా సరే కష్టపడితే మనకు ఫలితం ఉండదు, కానీ ఇక్కడ కష్టపడితే ఫలితం ఉంటది. ఎలాంటి వాళ్ళైనా సరే మంచి సక్సెస్ తీసుకోవచ్చు అంటే బాగా మోటివేషన్ చేసి మంచి ఇది జూమ్ చెప్పారు కాబట్టి ఆ రకంగా అయితే నేను ఎక్కువగా సాటిస్ఫై అయ్యాను. ఓకే, సూపర్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలంటే లీడర్స్, మీ పేరు, మీరు చెప్పిన ఏరియా, ఈ రోజు మేడం చెప్పిన సెషన్ లో మీకు ఏం నచ్చింది, మీరేం గోల్ పెట్టుకున్నారు. ఓకే ఓకే అమ్మా రమాదేవి, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మనీ మ్యామ్. సూపర్ అండి, మీ సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. నా పేరు ఎం రమాదేవి, స్టార్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్ రాజమండ్రి మ్యామ్. నిజంగా ఫస్ట్ నాకు 1 minute లేట్ అయింది, ఒక 5 minutes. సెషన్ అనేది ఎక్సలెంట్ మేడం. ఇప్పటి వరకు కూడా నేను పిన్ టు పిన్ విన్నాను మీరు ఎలా చెప్పారు ఏంటి అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా మంది అనుకుంటారు వెస్టేజ్ లో సక్సెస్ వస్తుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా చెప్పారండి నిజంగా. అంటే నాకు చెప్పడం కూడా రావట్లేదు నిజంగా. చాలా మంది సక్సెస్ అయిందే చెప్తారు వెస్టేజ్ లో, కానీ మీరు సక్సెస్ అయ్యి మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ సక్సెస్ తీసుకున్నారు చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయండి. మన వెస్టేజ్ లోని మీరు స్ట్రాంగ్ గా నిలబడ్డారండి. నిజంగా తెలంగాణ వాళ్ళు ఎలా ఉంటారనేది మీ వాయిస్ బేస్ లో కూడా తెలిసింది నాకు. ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు, మీ టీం ని ఎలా కట్టుకున్నారు, మీరు సక్సెస్ అవడానికి మీరు ఫాలో అయిన టిప్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి మేడం. ఈ రోజు ఎవరైతే యాడ్ అయ్యారో నేను చెప్తున్నాను మేడం, ఈ రోజు ఎంతమంది అయితే యాడ్ అయ్యారో 150 members దాకా యాడ్ అయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా మంచి డెసిషన్ తీసుకుంటారండి. ఆల్రెడీ ఇది ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు మ్యామ్ విజయ నేమ్. ఖచ్చితంగా నేను నా డౌన్లైనర్స్ కూడా నేను ఇది చూపిస్తాను. సూపర్ మేడం, సెషన్ అయితే నాకైతే హార్ట్ కి టచ్ అయిందనే చెప్తాను. ఇంకా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రమాదేవి గారు, మీరైతే రికార్డ్ చేసింది అయితే పెట్టకండి ఎవరికి, ఎందుకంటే మీరు ఒక్కటే ఆలోచించండి లీడర్స్ అందరూ. నేను ఒక విషయం చెప్తాను, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు సక్సెస్ అయిన వాళ్ళు వస్తున్నారు, ఎవరో ఒక మంచి సక్సెస్ అయిన వాళ్ళు, లేదు అంటే ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. మరి అట్లీస్ట్ ఒక 1 hour కూడా వాళ్ళు వచ్చి ఒక ఫీడ్బ్యాక్ విన్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారండి. మీరు రికార్డు పెట్టకుండా మీరు ఏం చేస్తారంటే ఒక 20 members కి లైవ్ లో ఫాలోఅప్ చేయండి, ఫోన్ చేసి ఓకే మ్యామ్, లైవ్ లో ఫాలోఅప్ చేయండి. తప్పకుండా టీం అనేది గ్రోత్ పెరుగుతుంది. ఓకేమా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమాదేవి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మణి మ్యామ్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. నేను నా పేరైతే సుమాదేవి అండి, నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. మా అప్లైనర్ అయితే పివి లక్ష్మి మేడం అండి. నాకు మీరు చెప్పిన దాంట్లో 3 points అయితే బాగా నచ్చాయి మేడం. ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని అయితే చదివించేస్తున్నాం, ఫ్యూచర్ లో అయితే జాబ్స్ లేవు. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ లేవు, ఫ్యూచర్ లో అయితే అసలు ఉండవు. ఎక్కడైనా ఏదైనా లైఫ్ ఉందంటే అది వెస్టేజే. ఎందుకు అంటే మీ సార్ బలవంతంగా మిమ్మల్ని ఎడ్యుకేషన్ పరంగా పంపించినా కూడా మళ్ళీ సార్ కూడా వచ్చి మన సిస్టమ్ లోనే వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడే లైఫ్ ఉందని మీకు అర్థమైంది. మీతో పాటు ఒక్క మీటింగ్ కి సార్ని తీసుకొని వెళ్ళడం వల్ల, ఇద్దరు కలిసి చేయడం వల్ల
పిల్లల లైఫ్ స్టైల్ మొత్తం అంతా మారిపోతుంది. ఇదైతే పక్కా మేడం, ఇది బాగుంది, చాలా నచ్చింది. తర్వాత కార్ అయ్యేటప్పుడు నా అమ్మగారి ఇంటి నుంచి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు రాలేదు, కానీ నా వెస్టేజ్ ఫ్యామిలీ నా వెంట ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది మేడం. మనం అంటూ నిలబడితే కనుక మన ఫ్యామిలీ ప్రెసెంట్ మనం అనుకున్న ఫ్యామిలీ కన్నా వెస్టేజ్ ఫ్యామిలీ చాలా పెద్దది మేడం. ప్రతి ఒక్కరికి కష్టం అనేటప్పటికి నిలబడిపోతారు, అది మన వెస్టేజ్ లోనే ఉంటది. ఇంకా ఒకటి ఏంటి అంటే లక్ష్మి మేడం మాట వల్ల 1:6 వల్ల నాకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా జరిగింది. ఇదైతే మేడం నిజంగా మా లక్ష్మి మేడం 1:6 అనేది చాలా మందికి అయితే చెప్తున్నారు. చాలా మంది టీమ్స్ లో కూడా మంచి మంచి మార్పులు అయితే వస్తున్నాయి. మిస్టేక్స్ అనేవి చేస్తున్నా కూడా సైడ్ వాల్యూమ్స్ అవ్వకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అయితే వస్తుందండి. 1:6 అనేది చాలా బాగుంది, మహాయజ్ఞంలా ఉంది. దీనివల్ల సైడ్ వాల్యూమ్ మిస్ అయిన వాళ్ళకు చాలా బాధపడతారు. సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకన్నా కూడా 1:6 అనేది మంచిగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా తొందరలో మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇంకా మంచి అచీవ్మెంట్స్ అయితే తీసుకోవాలి. విష్ యూ వెల్త్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయి సుధా మేడం, మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయిసుధ అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా మేడం విజయ మేడం అండి. మేడం, మీరు చెప్పినవన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అయినాయండి. నాకు బాగా కనెక్ట్ అయింది ఏదంటే ఎవరు ఉంటారు అన్నది కాకుండాను మనం ముందు ఈ సిస్టమ్ లో కానీ మనం నిలబడితే కనుక మనకు సక్సెస్ రావడం కన్ఫర్మ్ అండి. మనం జూమ్ మీటింగ్ మీరు అన్నారు కదా, జూమ్ మీటింగ్స్ లో మన ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలెట్టాము అంటే మనకు మంచి సక్సెస్ వస్తుంది అనేసి ఇది నేను నమ్ముతాను మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం జూమ్ మీటింగ్స్ లో నేను జాయిన్ అయినప్పుడు మాట్లాడడానికి కొంచెం తడబడేదానండి. తడబడితే మా విజయ మేడం ఒకటే చెప్పారు, అమ్మ మాట్లాడితేనే కదా నువ్వు నేర్చుకునేది అని. అప్పుడు కాడి నుంచి కూడా మేడం నేను ఏ జూమ్ మీటింగ్ లో అయినా మటుకు నేను ముందు ఉండాలి, నేను మాట్లాడాలి అన్న థాట్ అయితే వచ్చింది. అది తీసుకొని నేను ఇప్పుడు ముందుకెళ్తున్నాను మేడం. లైఫ్ మీటింగ్స్ లో కూడా ఎవరు టీం రాకపోనివ్వండి, నేనైతే ముందు ఉంటున్నానండి. మరి లక్ష్మీ మేడం 1:6 చెప్పడం వల్ల నాకైతే మటుకు మంచి అంటే సక్సెస్ వస్తుందండి. నేనే కాకుండా నా టీమ్ తో కూడా చేయించగలుగుతున్నాను. నేను ఏదైతే అనుకుంటున్నానో అది అవ్వగలుగుతున్నాను. లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ 1:6 ప్లాన్ చెప్పినందుకు, అయితే మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. ఇలాంటివి ఎన్నో సెక్షన్లు ఇవ్వాలని కోరుకుంటూ మీరు కూడా ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తీరాలి, మీ కోరికలన్నీ తీరాలని నా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రిలో మీరు 120 మెంబర్స్ తో చేయించాలి. ఖచ్చితంగా కార్ తీసుకోవాలి, హౌస్ ఫండ్ తీసుకోవాలి, డ్రీమ్ చేయండి. మీరు పాజిటివ్ గా అనుకుంటే 100% జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. దేవి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మణి మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే సూపర్ మేడం, ఎందుకంటే కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు మీరు అవుతే మేడం గారు. నిజంగా అప్లైనర్ దూరంగా ఉన్నా సక్సెస్ తీసుకోవాలని ఒక గోల్ పెట్టుకుని తొందరగా మీరు అనుకున్న సక్సెస్ తీసుకున్నారు. త్వరలో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సక్సెస్ కి మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నేను కూడా అలాగే అప్లైనర్ సపోర్ట్ లేకపోయినా పివి లక్ష్మి మేడం గారు ఒక కాల్ చేస్తే నాకు స్పందించి, మేడం ఎందుకు మీరు భయపడాలి, లేడీస్ అందరూ మనం ఒక తాటి మీద ఉండాలి, బిజినెస్ ఇది లేడీస్ చేస్తే బాగా ఈజీగా ఉంటది మేడం, మీరు భయపడద్దు అని నాకు చిన్న సపోర్ట్ కాదు మేడం, కొండంత సపోర్ట్ ఇచ్చారు మేడం. మేడం ఇచ్చిన సపోర్ట్ తో నేను ఇప్పుడు, నా పేరు దేవి అండి, సారీ మేడం ముందు నా పేరు చెప్పడం మర్చిపోయాను. దేవి అంటే నా పేరు, స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను మేడం. నేను తూర్పిప్పర్ అండి, తణుకు దగ్గర మాది. మేడం ఇచ్చిన సపోర్ట్ తోటి నేను ఈ రోజు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. కానీ కంపల్సరిగా మేడం గారు లేడీస్ ఈ టీము ఆ టీం అని కాదు మేడం, ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాలి. మీ సెక్షన్ అయితే సూపర్ మేడం గారు, మీరు అనుకున్న గోల్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ, లక్ష్మి మేడం నేను ఈ నెల నా 1:6 చేస్తూ నేను 10 మందితో చేయించాలని గోల్ పెట్టుకున్నాను మేడం. సూపర్ నేనైతే మేడం. చేస్తాను మేడం. థ్యాంక్స్ మేడం, లక్ష్మి మేడం గారు. ఇది మేడం, ఇదే కావాలి. ఎందుకంటే మేడం అయితే సెషన్ చాలా బాగా చెప్పారు, అమ్మాయి తిరగలేదు. కానీ మా సాహు సార్ ఎప్పుడు ఒక మాట అంటారు, ఏమంటారంటే గౌతమ్ బాలి గారంట ఎన్ని ఫీల్డ్ చేశాము, ఎన్ని మీటింగ్లు చేశాము, ఉదయం నుంచి నైట్ వరకు నేను చాలా కష్టపడ్డాను మేడం అని చాలా మంది చెప్తా ఉంటారట. అది చూడరట.
పీవీ ఎంత వచ్చింది మాత్రమే, ఆ పీవీ వచ్చిన దాన్నే రిజల్ట్, దానికే నువ్వు కష్టపడిన దానికి రిజల్ట్. అలాగా మేడం మంచి సెషన్ ఇచ్చారు, కానీ దానికి రిజల్ట్ ఏం రావాలి, పీవీ కావాలి. అంటే Yes, madam. 3000 పీవీ వాల్యుబుల్ వర్డ్ మీరు చెప్పారు, అంటే 10 మెంబర్స్ 1:6 చేస్తానని. నేను చేయడం గ్రేట్ కాదు మేడం, ఆల్రెడీ మనందరం లీడర్సే. 5వ తారీఖు లోపు మనందరం లేడీస్ అందరం చేయాలని పెట్టుకుందాం. ఒక్కొక్క లేడీ 10 మెంబర్స్ ని, లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 2 మెంబర్స్, ఇంకా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు 12% లో ఉన్న వాళ్ళు 5 మెంబర్స్, ఇలా ఎవరికి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చేయిస్తే ఎందుకు జరగదు మేడం 1:6? ఎందుకు లేడీస్ కి ఇన్కమ్ ప్రాబ్లం ఉంటది? ఎందుకు 1 year 2 years అయినా సరే ఇన్కమ్ రాదు? బట్ మనం మాటలు చెప్తున్నాం కానీ వర్క్ అనేది అక్కడ జరగట్లేదు. కాబట్టి మీరైతే మంచి ఆన్సర్ చెప్పారు మేడం. నిజంగా అంటే నా మాటలైతే ఏం లేదు, మీ పట్టుదల, మీ కృషి, మీ తపన, మీ నిలబడే తత్వం, మీ సార్కి మీరు సపోర్ట్ చేయాలని ఒక మంచి ఆశయం ఈ రోజు మిమ్మల్ని కానీ, మణి మేడంని కానీ, రాజేశ్వరి మేడం కానీ, ఈ రోజు మీరు అందరూ స్టార్లు అయ్యారు అంటే అసలు అప్లైనర్ ప్రమేయం కాదండి, మెంటర్షిప్ కాదు, కేవలం మీరు అనుకున్నారు కాబట్టి అది జరిగింది. క్రెడిట్ మొత్తం అంతా మీకే. అది డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఈరోజు స్టార్ గా ఉన్న వాళ్ళందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. ఒక చిన్న మాట అండి, మన గౌతమ్ 10 మెంబర్స్ తో చేయించండి, మర్చిపోవద్దు. మేడం గారు హైదరాబాద్ వచ్చారు కదా గౌతమ్ బాలి గారు. ఎస్ మ్యామ్ వచ్చారు. ఆ రోజు మీటింగ్ కి నేను ఇక్కడ నుంచి నా లైఫ్ లైన్ కుమారి మేడం గారితో వెళ్ళండి, అక్కడి నుంచి 4గురితో అటెండ్ అయ్యాం మేడం, 6గురు అటెండ్ అయ్యామండి. నిజంగా వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను మేడం, తీసుకెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలని. గౌతమ్ బాలి గారిని డైరెక్ట్ చూసాం మేడం, ఫోటో తీయడానికి అయితే కుదరలేదు. లేడీస్ ఏమున్నారు మేడం, మనం కూడా ఇక్కడ గౌతమ్ బాలి గారిని రప్పించాలి మేడం గారు కంపల్సరీగా, మనం కూడా. తప్పకుండా మేడం. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. 10 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోండి మేడం, టార్గెట్ గా చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ అండి, భువనేశ్వరి గారు, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మణి మేడం గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాది ఆచంట అండి, నా పేరు భువనేశ్వరి, మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, వెస్ట్ గోదావరి. మా అప్లైన్ శ్రీను గారండి, మా టాప్ అప్లైన్ దేవి మేడం గారేనండి, ఇప్పుడు మాట్లాడారు కదండి మా మేడం గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ లో నేను చాలా అసలు ఇందులో రోజు రోజుకి కొత్తగా నేర్చుకుంటున్నాను మేడం. అసలని నేను ఇందులో అదే సైడ్ వాల్యూగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వాలంటండి, క్వాలిఫై అవ్వాలి మేడం. సైడ్ వాల్యూగా చేసుకోవాలని ఇప్పుడు 1:6 చేసుకుంటే మీకు సైడ్ వాల్యూ అన్నది ప్రాబ్లం అన్నది లేదని మేడం గారు చెప్పారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారిని యూట్యూబ్ లో చూసాను మేడం, సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటే కార్ వస్తుందని అడిగారండి ఒకసారి, ఆ వీడియో చూసానండి మణి గారిది. ఇవాళ ఆవిడ జూమ్ లో మీటింగ్ ఇస్తాం చాలా నాకు ఆనందంగా అనిపించింది. మేడం గారు వాళ్ళ జర్నీలో ఎన్నైతే కష్టాలు పడ్డారో అవన్నీ చెప్పారండి. మనం లేడీస్ ఏంటంటే మేడం, ఒక గోల్ అనుకుంటే అది మాత్రం జరిగేలాగా మనం ఎంత పని ఉన్నా ఏదైనా సరే సక్సెస్ మాత్రం చూస్తామండి. మేము ఇక్కడ వ్యవసాయం చేసుకునే మేము పీపుల్స్ అండి, మేము వ్యవసాయం చేసుకుంటా నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెస్ట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. తప్పకుండా. రాజలక్ష్మి గారు, వెరీ గుడ్ మార్నింగ్, మేడం తో మాట్లాడండి ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మణి మేడం. గుడ్ Good మార్నింగ్. నా పేరు రాజలక్ష్మి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి మహేష్ పీవీఆర్. మేడం ఎక్సలెంట్ గా ఉంది మేడం ఇది. అసలు నిజంగా మేడం మనకి జూమ్ ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. మీరు అన్నట్టుగా నేను మార్నింగ్ 5 జూమ్ వినేదాన్ని. మా అప్లైనరు అక్కడ దూరం ఉన్న కూడా సింగిల్ గా జూమ్ లో వింటూ డెమోస్ నేర్చుకుంటూ 1 to 1 వెళ్ళేదాన్ని. నాకు తెలియకుండా 2 legs డౌన్ డీప్ వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు మన జూమ్ లో 1:6 విన్నాను. దాని తర్వాత నిజంగా సైడ్ వాల్యూ బాగుంది. రాకపోని సైడ్ వాల్యూ మటుకు ఫుల్ గా ఉంటే అది చూడడానికి కూడా కన్ను విందులుగా ఉండేది. అది మటుకు చాలా బాగుంది. ఇక్కడ మీ టీం నా టీం ఏ టీం అని కాదు, మనం అందరం మళ్ళా లేడీస్ కాబట్టి లక్ష్మి మేడం అందరికి రోల్ మోడల్. మనం అందరం సాహు సారు టీమే మేడం. నిజంగా మనం అందరం అంటే వెస్టేజ్ ఫ్యామిలీ, అది మటుకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అయితే మహేష్ సార్ జూమ్ మిస్ అయిపోయాము, ఇలా మన జూమ్ లో అటెండ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా అంటే మేడం అసలు ఎంత స్పీడ్ గా చెప్తున్నాడు, అంత బాగుంది మీ జూమ్, బాగా ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీరు అనుకున్న గోల్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రెజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను. ఈ మంత్ నాతో పాటు 5 members 1:6 చేపిస్తాను.
నెక్స్ట్ మంత్ సూపర్. మరి కంపల్సరిగా నేను గోల్డ్ అవ్వాలని అనుకుంటున్నాను. మా టీం అందరూ మీ బ్లెస్సింగ్స్ కావాలి. కాకపోతే టీం కూడా జూమ్కి వస్తే బాగుండు. చాలా మంది మిస్ అవుతున్నారు. అది వాళ్ళకి అందరు తెలియాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఐడి ఇచ్చిన ఫస్ట్ డే నుంచి జూమ్కి వస్తున్నాను. ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. జూమ్కి వస్తే సబ్జెక్ట్ సగం వస్తుంది మేడం. అది అందరికీ అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. నేను ఆ ఫీడ్బ్యాక్ అన్ని గ్రూప్ లో పెట్టుకుంటాను. ప్రతి ఫ్రైడే అందరినీ అటెండ్ చేయాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా హైదరాబాద్ లో మంచిగా 1:6 చేసే ఒక 1000 మందిని తయారు చేసేయండి మేడం. సరదాగా ఖచ్చితంగా అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ మేడం. సో అలాగే లక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. చంద్రలక్ష్మి గారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మణి వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ మేడం. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. మా అప్లైనర్ వచ్చేసి బేబీ మేడం. మా టాప్ అప్లైనర్ సూర్య సార్, శ్రీనివాస్ సార్ అండి. మేడం చాలా బాగా చెప్పారు. అన్ని అందుబాటులో ఉన్నా మేము చేయలేకపోతున్నాం అనేసి మాకు మాకు గుచ్చుకునేటట్టు ఉందండి మేడం. ఎందుకంటే మేము అన్ని దగ్గరగా అందుబాటులో ఉన్నా సరే మేము చేయడం ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు, ఏదో కష్టపడిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాం మేము. మేడం అయితే చాలా ఎదుర్కొన్నారు. తర్వాత చిన్నపిల్లల్ని ఎట్టుకుని బూట్ క్యాంపులకు వెళ్ళారు మేడం. నిజంగా మేడం హ్యాండ్స్ అప్ అండి. పిల్లలతో అంటే అసలు కుదరదు. వాళ్ళ అల్లరి అదిని. మేడం అయితే చాలా ఓపికగా భరించి ఈ స్టేజ్కి వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లక్ష్మి గారు, లక్ష్మి వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వరలక్ష్మి గారు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ బీబీ అమ్మ గారు. ఓకే బీబీ అమ్మ వెరీ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఎవరో ఒకరు మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి ఎవరెవరు ఉన్నారు. ఓకే చెప్పండి అమ్మా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. మణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు కాదర్బిపి. నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను. ఆ అప్లైనర్ సుమా మేడం, ఒలి మేడం, మా టాప్ అప్లైనర్ లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం. మీరు చెప్పిన చాలా బాగా నచ్చిందమ్మా. వెనకడికి వేసినట్టన్నా సరే ఇప్పుడు మీ సక్సెస్ ఇది అంతలా అని ముందుకి మళ్ళీ 3 అడుగులు ముందుకేసి నడుస్తారు. మీరు చెప్పిన సక్సెస్ అయిన తర్వాత చాలా బాగా చెప్పారమ్మా. ఇలాంటి ఎన్నో మీరు ఎదుర్కొని అందరికీ బాగా కొళ్ళు తెరిపించినట్టు చెప్పారు. ఈ జూమ్ చాలా బాగా నచ్చిందమ్మా నాకు. మీరు అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా యూనివర్సిటీని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ వచ్చింది మీకు. నేర్చుకున్నానమ్మా మీ దగ్గరే. కాదు 1:6 ఎంత మందిని చేస్తున్నారో మణి మేడం చెప్పండి. ముందు చెప్పండి. ఎవరమ్మా? నేనా? మీరే మణి మేడం చెప్పండి. మరి ఎంత మందిని చేయిస్తానమ్మా అని చెప్పండి గట్టిగా. నేను 4గురితో చేయిస్తానమ్మా. 4 ఫిక్స్. మేము ఫిక్స్ అయిపోయాం. మేమంతా మిగతా 5. ఓకే వెరీ గుడ్, సూపర్ అమ్మా. తిరిగి లేదు మీకు. థ్యాంక్ యూ అమ్మా. వరలక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి మేడంతో. గుడ్ మార్నింగ్ మేడం. మణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం మీరు. నేనైతే మాట్లాడటం కూడా రాదు. ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం. కానీ మీరు ఎన్ని కష్టాలలో కూడా ఎదుర్కొని వెస్టీజ్ లో నిలబడి ఇప్పుడు ప్రతిఫలం పొందుకున్నారో నాకు చాలా ధైర్యంగా ఉంది. అంటే కష్టపడిన దానికి ఫలం పొందుకుంటాం. ప్రతిఫలం నాకు ఎంతో బలంగా అనిపించింది. ఇంకా నేను డిస్ట్రిబ్యూట్ లెవెల్లో వెళ్ళాలని మనసులో, బ్రాంజ్ లెవెల్ వెళ్ళాలని గట్టిగా మనసులో అనుకుంటున్నా. కానీ మాట్లాడటం రాదు. కానీ మీ ఇక్కడ వెస్టేజ్ ఇదే ఫస్ట్ మాట్లాడటం. ఎంతో ధైర్యంగా అనిపించింది. మీ మాటలు మాత్రం చాలా బలం అనిపించింది. కానీ నాకు ఎవరితో మాట్లాడాలో ఏం తెలియదు. కానీ మీ మాటలను బట్టి అసలు చాలా ధైర్యం అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం మేడం, వెరీ లలిత గారు మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్, మణి మేడం గుడ్ మార్నింగ్, పివి లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లీడర్స్ మార్నింగ్ మేడం. అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. నేను రాజమండ్రి నుంచి లలిత కుమారి గోవాడ. నేను ఒక ఆర్టీసీ కండక్టర్ ని. మేడం మీరు చెప్పింది, మీ కష్టాలు చూస్తే, మీ పట్టుదల అది చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఏది ఏమైనా సరే నేను గెలవాలి అనే పట్టుదలతో మీరు ముందుకెళ్లారు. దానికి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీలాగే అందరూ కూడా ఆలోచించి మనం ఒక రేంజ్ లో, అంటే మనం నిలబడి అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో మీరు ముందుకెళ్లారు. అలాగే మన టీంలో ఉన్న అందరూ కూడా, మన లేడీస్ అందరూ కూడా ముందుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఆ ప్రతిదీ కూడా జూమ్ కి అటెండ్ అవ్వడం వల్ల మనకి మాట్లాడడం వస్తుంది. అలా లేడీస్ అందరూ గమనించాలి. జూమ్ అటెండ్ అవుతేనే మనం ఎంతో కొంత ప్రతిరోజు ప్రతి పూట మనం టైం ఉన్నప్పుడల్లా కూడా మనం మీటింగ్ అటెండ్ అవుతూ ఉండాలి. అలాగే పెద్ద మీటింగ్స్ కి మనతో పాటు తీసుకెళ్తేనే మన జూనియర్స్ ని వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అందు గురించి మీరు చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైంది మేడం. మణి మేడం, థ్యాంక్ యూ. మీరు మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మేడం నేను కూడా 1:6 చేస్తున్నాను లక్ష్మి మేడం. కంపల్సరీ నాతో పాటు ఒక 3 చేత చేయిస్తున్నాను ఈ నెల. అది మీకు ప్రామిస్ చేస్తున్నాను. చేయించాలని నేను గట్టిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. అంటే ఎందుకంటే నాకు ఇంకా 3 years టైం ఉంది నేను డ్యూటీ రిజైన్ చేయడానికి. ఈ లోపే నేను సక్సెస్ అయ్యి నా జాబ్ రిజైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ గా నన్ను ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరు నాకు సలహా ఇస్తూ ఉంటారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఒక జాబ్ చేస్తూ కూడా మీరు వెస్టేజ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ విషయం. చక్కగా ఒక మంచి టీంని రెడీ చేసుకోండి, మంచి ఇన్కమ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విజయ్ మేడం లాస్ట్ వన్. వెరీ థ్యాంక్ యూ గుడ్ మేడం. మార్నింగ్ థ్యాంక్ అండి. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మణి మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. నిజంగా నేను సిల్వర్ డైరెక్టర్ లో మిమ్మల్ని నేను కలిశాను ఖమ్మంలో. ఎలా ఉంటాయంటే మీ మాటలు బుల్లెట్ లా ఉంటే, అది మళ్ళీ ఈ రోజు చూడడం జరిగింది. సో మరి కొన్ని రోజులైతే సైలెంట్ గా ఉన్నారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేసిందని ఎవరు కూడా అధైర్యపడద్దు అనేసి రాకెట్ స్పీడ్ లో వచ్చారు. మంచి కారు అండ్ అలాగే మంచి ఇన్కమ్ తో. సూపర్ మేడం, ఎక్సలెంట్ అండి. నిజంగా లక్ష్మి మేడం మార్నింగ్ చెప్పినప్పుడు 1:6 ఇంప్లిమెంట్ చేసి మంచి చెక్ తీసుకున్నారు మణి మేడం అనేసి అనగానే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మీరని చెప్పి. నాకు తెలియదేమో అనుకున్నారు, కానీ నిజంగా అది మీరే. సూపర్ మేడం, చాలా చాలా మంచి ఇన్స్పైరింగ్ వర్డ్స్ కూడా ఈ రోజు సెషన్ లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క లేడీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అయ్యి మనమేంటో ప్రూవ్ చేసుకునే అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి వెస్టేజ్ అన్నది. సో మరి కనిపిస్తుంది కదా, కళ్ళెదురుగా కనిపిస్తున్నారు సక్సెస్ అయిన లీడర్స్ అందరూ కూడా. మరి 5% గానీ 8% గానీ ఒకటే అనుకోవాలండి. ఏది వినిపించకూడదు మనకి. అంటే నెగిటివ్ అన్నది అసలు వినిపించకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా చెవిటి వారిలా ఉండాలి. అది కనుక మనం చేసాము అంటే సక్సెస్ మన వెనకాలే నడుస్తుంది. 1 or 2 years ఓపికగా ఉంటే కనుక మంచి సక్సెస్ తీసుకొని ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ మేడం. అలాగే మరి 1:6 కోసం మేడం ప్రతి రోజు చెప్తా ఉంటారు. మరి 3 members 4 members కాదండి, ప్రతి ఒక్కరు కూడా 10 members టార్గెట్ పెట్టుకుంటే కనుక మేడం బ్రాంజ్ మీరు ఈ మంత్ ఎన్ని మెంబర్స్ చేశారు మేడం అది చెప్పండి. వస్తున్నాను మేడం. అందుకే 10 members తో మనం టార్గెట్ పెట్టుకోవడం వల్ల బ్రాంజ్ లోనే 3000 points రావటం, 10,000 rupees చెక్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. సో పెట్టుకునే టార్గెట్ గట్టిగా పెట్టుకోండి. 1 or 2 అని అయితే చెప్పొద్దు దయచేసి. 10 పెట్టుకుంటే 5 చేయగలము, 5 పెట్టుకుంటే 2 చేయగలం. సో 10 పెట్టుకున్నామంటే ఖచ్చితంగా 8 వరకు కూడా ఫాలో అప్ చేయగలం. నేనైతే మాత్రం మరి మా లక్ష్మి మేడంకి ఎప్పుడు ఫస్ట్ స్టూడెంట్ లా ఉండాలని అనుకుంటాను. సో అందుకనే ఈ మంత్ అయితే నేను 18 members ని చేయించడం జరిగిందండి లాస్ట్ మంత్.
మరి మరి బిఫోర్ లాస్ట్ మంత్ అయితే 22 మెంబర్స్ అయ్యారు. మరి ఇప్పుడు మే మంత్ నేను మా మేడం కి ఇచ్చే టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా 30 to 35 మెంబర్స్ ని 1:6 కంప్లీట్ చేయిస్తానని ఖచ్చితంగా నేను అయితే మాటిస్తున్నాను మేడం కి. అలానే ప్రతి ఒక్కరూ పెట్టుకోండి, అయిపోద్ది. అనుకుంటే అయిపోద్ది లీడర్స్, మనకి ఇంకేం లేదు, అనుకోండి అయిపోద్ది. అలాగే మనీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ గ్రేట్ సెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ సెషన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, మీ కార్ థ్యాంక్ హెచ్చు. యూ థ్యాంక్ యూ మేడం. సో విజయ మేడం ని పివి లక్ష్మి మేడం చూసినప్పుడు జెలస్గా అనిపించేది అనమాట. ఇద్దరు మంచిగా కలిసి భలే చేస్తున్నారు బిజినెస్. సో ఖచ్చితంగా మేడం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా చేయాలని ఒకనొక రోజులో మేము అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ లెవెల్లో ఉన్నాం మేడం. సో మీరు ఎక్కడ కనబడ్డా కూడా నన్ను గుర్తుపట్టకపోయినా మిమ్మల్ని గుర్తుపడతా. సో ఈ రోజు కూడా నన్ను గుర్తుపట్టే స్టేజ్కి వచ్చానంటే ఏదైనా మనం ఇందులో సిస్టమ్ లో సక్సెస్ వేలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీరు ఒక మంచి సక్సెస్ తీసుకుని ఒక మంచి 20,000 ఇన్కమ్ పైన మీరు తీసుకున్నట్టయితే, మీరు కూడా ఒక గెస్ట్ గా రావాలి అనుకుంటే, ప్రతి ఫ్రైడే మీ మనసులో మాట చెప్పాలి అని అనుకుంటే, ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే మీకోసం చక్కగా ఒక ఓపెన్ హాల్ లాగా 150 to 200 మెంబర్స్ అటెండ్ అయ్యే ఒక అద్భుతమైన మినీ క్యాంప్, మినీ వన్ డే వర్క్షాప్ అనొచ్చు, మన ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు ఖచ్చితంగా గెస్ట్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా గెస్ట్ గా రావాలి అనుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి అడగండి. ఎందుకంటే మీరు అనుకుంటున్న విషయం నాకు తెలియదు కాబట్టి నేను తప్పకుండా మీ కాల్ రిసీవ్ చేసుకుంటాను. మీరు గెస్ట్ గా వచ్చి కొంతమందికి మీ మాటల ద్వారా ఇన్స్పిరేషన్ అయితే అది కూడా మీకే బ్లెస్సింగ్ వస్తుందండి. ఈ రోజు మనీ మేడం మాటలకి ఒక్కరు డెసిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటే తన లైఫ్ టైం తన బ్లెస్సింగ్ వస్తుంది. సో అలాగా మీ మంచి మాటలు 10 మందికి చెప్పాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అంటే ఫ్రైడే జూమ్ కి ఖచ్చితంగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు జూమ్ అయితే చాలా 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 అద్భుతంగా ఉందమ్మా. ₹1,00,000 అంటే ఇన్కమ్ తక్కువ కాదు. నిజంగా నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీలాగా ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క విమెన్ హస్బెండ్ కోసం మంచిగా ఇలా బిజినెస్ తీసుకొని వెళ్ళి చాలా మందికి రోల్ మోడల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుసుకుందామండి. మరి మేడం కి ఒక్కసారి అందరం యూటర్న్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ 8:30కి మనం కలుద్దాం. అందరూ మ్యూటర్న్ చేసుకొని లీడర్స్, అందరూ మ్యూటర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ సెషన్. మేడం. మేడం థ్యాంక్ యూ ఎక్సలెంట్. మేడం. థ్యాంక్ యూ మేడం. మనీ మేడం, థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. లీడర్స్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా 1:6 ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసేసేయండి. మీకు తెలియకపోతే మీ అప్లైనర్ గైడెన్స్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా కంప్లీట్ చేయండి లీడర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ మేడం. నెక్స్ట్ వీక్ ఫ్రైడే సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ.